డియర్ ఫ్రెండ్స్, మనకి ఈరోజు సెషన్ ఏంటి? మోడర్న్ ఇండియా అప్రోచ్ ఏంటి, దాని తాలూకా ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ చేయడం, దేని మీద ఫోకస్ చేయాలి, దేన్ని ఇంపార్టెంట్గా చదవాల్సి ఉంటుంది, ఒక క్లస్టర్ అప్రోచ్ అంటే ఎలా ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, నేను బీయింగ్ బీకామ్ గ్రాడ్యుయేట్, ఇంటర్మీడియట్ బైపీసీ చదువుకున్నాను, డిగ్రీ బీకామ్ చదువుకున్నాను, ఎంఏ తెలుగు లిటరేచర్ చదువుకున్నాను. తర్వాత సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్, ఏజీపీఎస్సీ సీట్ నైరాలో వస్తే అది పక్కన పెట్టి 2700 ర్యాంక్ అప్పుడు మెడిసిన్లో, అది పక్కన పెట్టి ఈ సైన్స్ నచ్చడం లేదు, ఆర్ట్స్ తెలుగు లిటరేచర్లో పద్యాలు ఇవేవో బాగున్నాయని చెప్పి అలాగే వచ్చేసాను. సో వచ్చేసిన తర్వాత హిస్టరీ అంటే నాకు తెలిసిన పేర్లు అశోకుడు, ఆ, అక్బర్. అశోకుడు చెట్లు నాటిన, అక్బర్ ఏదో దీన్ని ఇలాహి అని పెట్టాడు ఆయన, అదేదో కొత్త మతాన్ని పెట్టాడు. తర్వాత తెలిసింది ఇట్స్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని అనేసి తెలుసు. ఆ తర్వాత గురువు గారి దగ్గరికి వెళ్ళాను, కృష్ణ గారి దగ్గరికి. అప్పుడు మొదట్లో చాలా ఇబ్బంది పెట్టింది చరిత్ర. కానీ వన్స్ క్లారిటీ వచ్చింది అనుకోండి, నిజంగా చెప్తున్నాను నేను మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ నేను చదివాను. అంటే ఎంత అద్భుతమైన సబ్జెక్ట్ అంటే చరిత్ర. ప్రతిదీ హిస్టరీయే కదా. ప్రతిదీ హిస్టరీ. ఈ రోజు జరిగిన ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ హిస్టరీ. ఈ రోజు జరిగిన ఇన్నింగ్స్, థర్డ్ ఇన్నింగ్స్ హిస్టరీ. మనం లీడ్లో ఉన్నాం. అంటే చరిత్ర అనేది గతం మిగిల్చిన ఆస్తి. చరిత్రని ఆ కోణంలో చదవాలి. చరిత్ర లేకపోతే ఇంకేముంది? ప్రతిదీ చరిత్రే కదా. ఈరోజు ఇన్ని అనుకున్నా రేపటికి ఈరోజు చరిత్ర అయిపోద్ది. ఐదు మా మాస్టర్ ఇప్పుడు చెప్పేవారు బ్యాటిల్ ఆఫ్ తల్లికోట యుద్ధంలో 1565లో శ్రీకృష్ణ విజయనగరం ఎంపైర్ ఓడిపోకపోతే ఏమై ఉండేది అని అడిగి, ఏమై ఉండేది? ఆ ఊహ అంతే, ఏమీ చేయలేము. యూ కెనాట్ చేంజ్ పాస్ట్. యు కెనాట్ చేంజ్ పాస్ట్ అని చెప్పారు అన్నాడు. సో అంత గొప్ప సబ్జెక్టు. అయితే ఏంటంటే, కొత్తగా మనం చరిత్రని చదవడం ప్రారంభించినప్పుడు ఒక రెసిస్టెన్స్ అంటారు అన్నమాట. ఒక సబ్జెక్ట్కి ఒక రకమైన రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అలాగే చరిత్రకి ఉంటుంది, అది అన్ని సబ్జెక్టులకి ఉంటుంది. దాన్ని దాని వే ఏంటో మనం పట్టుకొని అలా చదవాలి. ఇప్పుడు మైథాలజీ చెప్తాను నేను, మైథాలజీ బట్టి కొట్టకండి. జస్ట్ అలాగా వింటూ రివైజ్ చేస్తూ పునశ్చరణ ద్వారా, రివిజన్ ద్వారా మైథాలజీ గుర్తుండిపోద్ది. అంతేగాని బైహార్ట్ చేసేద్దాం అంటే మైథాలజీ రాదు. అలా ఎకానమీకి ఒక టెక్నికల్ టెర్మినాలజీతో ఎకానమీ నేర్చుకోవాలి. పాలిటిక్ ఒక టెక్నిక్ ఉంటుంది, జియోగ్రఫీకి ఒక టెక్నిక్, అలా హిస్టరీకి ఒక టెక్నిక్ ఉంటుంది. ఆ హిస్టరీ టెక్నిక్ అనేది మా గురువు గారు మాకు నేర్పారు. దాన్ని మేము నేర్చుకుని దాంతోనే నేను యూపీఎస్సీ క్రాక్ చేశాను. ఏపీఎస్సీ గ్రూప్ 2లో ఫిఫ్త్ ర్యాంక్ రావడం, అవుట్ ఆఫ్ 150కి 146 మార్క్స్ హిస్టరీలో రావడం జరిగింది. సో అంటే అది ఇష్టపడి చదవాలి. అది ఎలా చదవాలి మనం చూద్దాం. ఈరోజు మీకు అందరికీ ఐ థింక్ జనరల్గా సిలబస్ అవి జనరల్, ఇప్పుడు రకరకాల పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి సిలబస్ గురించి అందరికీ గుడ్ ఈవినింగ్ అమ్మా. సిలబస్ గురించి ఏమేమి ఉన్నాయి అనేది అందరికీ తెలిసేని అనుకుంటున్నాను. జస్ట్ ఒకరిద్దరు మెసేజ్ చేయండి. ఆ సిలబస్ అనాలిసిస్ ఒక్కొక్క దానికి ఒక్కోలా ఉంది కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ డెక్లైన్ ఆఫ్ మొఘల్ ఎంపైర్, ఎమర్జెన్స్ ఆఫ్ రీజనల్ కింగ్డమ్స్, యూరోపియన్స్ ఎంట్రీ, అందులో బ్రిటిష్ వాళ్ళు రైజ్ అవడం, వాళ్ళు ఎవరెవరిని ఎలా కాంకర్ చేశారు, కాంకర్ చేసిన తర్వాత ఎస్టాబ్లిష్ అవడానికి వాళ్ళ ఎకానమీలో చేంజెస్ ఏం తీసుకొచ్చారు, పొలిటికల్ సిస్టంలో చేంజెస్ ఏం తీసుకొచ్చారు, అడ్మినిస్ట్రేషన్లో చేంజెస్ ఏం తీసుకొచ్చారు, మిలిటరీలో చేంజెస్ ఏం తీసుకొచ్చారు, జ్యుడిషియరీలో చేంజెస్ ఏం తీసుకొచ్చారు, ఇలా చేంజెస్ అన్నీ తీసుకొచ్చారు. అలా చేంజెస్ తీసుకురావడం వలన ఇండియాలో ద వేరియస్ సెక్షన్స్ ఆఫ్ ది ఇండియన్ సొసైటీ, ఇండియన్ పీపుల్, హౌ దే ఎఫెక్టెడ్ అండ్ హౌ దే రియాక్టెడ్, హౌ దే రివోల్టెడ్ అనేది మన రియాక్షన్ అన్నమాట. ఫస్ట్ ట్రైబ్స్ ఎఫెక్ట్ అయిపోయారు, వాళ్ళు ట్రైబల్ పీపుల్ ఏమో రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత పీజెంట్స్ ఎఫెక్ట్ అయ్యారు. తర్వాత మన ఎవరు పీజెంట్స్ ప్యారల్గా మన ఎవరు, అదే ఏమంటారు, ఇది ఆర్మీ, సిపాయిలు ఎఫెక్ట్ అయ్యారు. అలా ఎడ్యుకేషన్, ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్. తర్వాత 1857 నుంచి మన నేషనల్ మూవ్మెంట్, వేరియస్ స్ట్రీమ్స్ ఎలా వచ్చింది. ఇది బ్రాడ్గా సిలబస్ కదా. ఈ సిలబస్ అనేది మీకు ఐడియా ఉంది కదా జనరల్గా. ఒకరిద్దరు మెసేజ్ చేయండి దాని గురించి. రకరకాల మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా పర్లేదు, కానీ మీకు సిలబస్ అనేది ఐడియా ఉందని నేను అనుకుంటున్నాను. ఐ కరెక్ట్ అర్ నాట్? మీకు ఐడియా ఉంది కదమ్మా? ఓకే, గుడ్. ఓకే అమ్మా. సో జనరల్గా
మనం నేను హిస్టరీలో నేను నేర్చుకుంది ఏంటంటే ఎప్పుడు హిస్టరీలో ఒక సీక్వెన్స్ అనేది ఫాలో అవ్వాలి. లాజికల్ సీక్వెన్స్ ఒకదాని తర్వాత ఒకటే. ఒక క్లస్టర్ తీసుకున్నాం అనుకోండి, సోషియో కల్చరల్ అవేకనింగ్ అన్నామంటే ఒక జనరల్ అప్రోచ్ చెప్తాను, తర్వాత క్వశ్చన్స్లోకి వెళ్తాను. ఇప్పుడు సోషియో కల్చరల్ అవేకనింగ్ ఇన్ ద మోడర్న్ ఇండియా అనేది ఒకటి. సో సోషియో కల్చర్ అనేది ఒక పెద్ద పారామిడ్, దాన్ని ఎలా మనం బ్రాడ్గా పెట్టుకోవాలి, ఒక ఒక మైండ్ మ్యాప్ పెట్టుకోవాలి. సో సోషియో కల్చర్ అవేకనింగ్ అనేది మనం తీసుకున్న తర్వాత ఫస్ట్ అసలు రీజియన్ వైజ్ ఏ ఏ ప్రాంతం, ఓకే, నార్త్ ఇండియా, ఈస్టర్న్ ఇండియా, వెస్టర్న్ ఇండియా, సౌత్ ఇండియా డివైడ్ చేసుకున్నాం. అందులో ముందు ఎక్కడ వచ్చింది? ఈస్టర్న్ ఇండియాలో వచ్చింది నేచురల్ గానే. ఓకే, ఈస్టర్న్ ఇండియాలో సోషియో కల్చర్ అవేకనింగ్ మూమెంట్స్ లైన్. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ మన ఏమంటారు దాన్ని, బ్రహ్మ సమాజ్ అనేది ఒక పేరు పెట్టామనుకోండి, బ్రహ్మ సమాజ్ మూవ్మెంట్. సో బ్రహ్మ సమాజ్ అనగానే, సో రాజా రామ్మోహన్ రాయ్ వాజ్ ద పాయినియర్ ఆఫ్ ది సోషల్ రిఫార్మ్ ఇన్ మోడర్న్ ఇండియా. అక్కడి నుంచి రాజా రామ్మోహన్ రాయ్ కంట్రిబ్యూషన్స్ అన్ని అందులో చదువుకున్న తర్వాత అంద ఆ, ఒక్క నిమిషం, మీటింగ్ మీటింగ్ కెపాసిటీ ఇస్ ఆల్మోస్ట్ ఫుల్. ఓకే ఓకే. రాజా రామ్మోహన్ రాయ్ ఏం చేశాడు అనేది అంతా ఒక దగ్గర ఆయన కంట్రిబ్యూషన్ చదువుతున్న తర్వాత తర్వాత మళ్ళీ అక్కడే కంటిన్యూషన్ మళ్ళీ దేవేంద్రనాథ్ ఠాగూర్ ఆయన ఏం చేశాడు, అక్కడే కంట్రిబ్యూషన్ మళ్ళీ కేశవ్ చంద్ర సేన్ ఆయన ఏం చేశాడు, అక్కడి నుంచి మళ్ళీ పండిత్ శివనాథ్ శాస్త్రి అండ్ ఆనంద్ మోహన్ బోస్ ఇన్ 1878 దే ఫౌండెడ్ సదర్మ బ్రహ్మ సమాజ్. అంటే 1815లో దగ్గర నుంచి మనకి 1878 వరకు ఒక లాజికల్ సీక్వెన్స్ ఉంటుంది బ్రహ్మ సమాజ్. అందులోనే దాని గురించి అంతా మనం చదువుతాం. అలా బ్రహ్మ సమాజ్, బెంగాల్లో బ్రహ్మ సమాజ్ ఒక పక్క వస్తుంటే ఒక్కసారిగా ఆంగ్లో ఇండియన్ ఒక అతను హెన్రీ వివియన్ డిరాజియో యంగ్ బెంగాల్ మూవ్మెంట్ అనేది ఆయన తీసుకొచ్చింది. హీజ్ ఎ ఒక రాడికల్ అన్నమాట, రాడికల్ హ్యూమనిస్ట్ అని. రాడికల్ అతను ఆ రోజుకి ప్రోగ్రెసివ్ అనమాట. దే ఆర్ ది పాయినీస్ ఆఫ్ ది మోడర్న్ బెంగాల్ సొసైటీ అంటారు సురేంద్రనాథ్ బెనర్జీ, ఎస్ఎన్ బెనర్జీ. సో ఆయన ఏం చేశాడు, యంగ్ బెంగాల్ మూవ్మెంట్ వచ్చింది, అదేంటి. అలాగా తర్వాత ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అనదర్ కంట్రిబ్యూటర్ బెంగాల్. ఇలా బెంగాల్లోని లైన్ అంతా బెంగాల్. మళ్ళీ మహారాష్ట్రకి వెళ్తాం. మహారాష్ట్రలోకి వెళ్ళేసరికి అక్కడ ఫస్ట్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి జ్యోతిబా పూలే, ఆత్మారాం పాండురంగ, తర్వాత ఆ, బెన అది మహాగోవింద్ రనడే, గోపాలకృష్ణ గోఖలే, ఆ లైన్ ఉంటుంది సీక్వెన్స్ అంతా. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ కంట్రిబ్యూషన్స్ ఏంటి, ఇదంతా మనకి ఆ, మహారాష్ట్ర నార్థన్ ఇండియాలో చెప్తాం. నార్థన్ ఇండియాలో అలాగే ఆ, ఏమంటుంది దాన్ని, నార్థన్ ఇండియాలో అది అయిపోయిన తర్వాత మనకి వెస్ట్రన్ ఇండియా, సారీ వెస్ట్ ఇండియా మహారాష్ట్ర. నార్త్ ఇండియాకి వెళ్ళేసరికి స్వామి దయానంద సరస్వతి, వీళ్ళ వీళ్ళ యాక్టివిటీస్ అన్ని నార్త్ ఇండియా. సౌత్ ఇండియాకి వచ్చేసరికి మన కందుకూరి వీరేశలింగం, తమిళనాడులో ఏంటి ఏంటి జరిగాయి. సో ఇలా రీజియన్ వైజ్ ఫస్ట్ మీరు చదువుతారు. చదివిన తర్వాత రీజియన్ వైజ్ అయిపోయిన తర్వాత కమ్యూనిటీ వైజ్ వెళ్తాం. ఓకే, ముస్లిమ్స్లో ఏ ఏ మూమెంట్స్ వచ్చాయి, సిక్స్లో ఏ ఏ మూమెంట్స్ వచ్చాయి, పార్సీస్లో ఏ ఏ మూమెంట్స్ వచ్చాయి. ఇలాగా సోషియో అవేకనింగ్ అనేది ఒక క్లస్టర్ లాగా మనం ఉంచుకుంటే గనక అప్పుడు మీకు అందులో పొద్దున అమ్మ మ్యూట్లో పెట్టుకోండి అమ్మా. రేపు పొద్దున్న మీరు సింపుల్ లాజిక్ అన్నమాట. ఒక గ్రూప్ వన్ మెయిన్స్ రాశారంటే మెయిన్స్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు. ఒక ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వశ్చన్ అనుకోండి, ప్రిలిమినరీది ఆన్సర్ చేస్తారు. అలాగే మోడర్న్ ఇండియాని ప్రతిదాన్ని క్లస్టర్ కింద, రెవల్యూషనరీ టెర్రరిజం అనగానే హూ వాజ్ ద ఫస్ట్ మోడర్న్ రెవల్యూషన్ టెర్రరిస్ట్ ఇన్ మోడర్న్ ఇండియా, ఫస్ట్ రెవల్యూషన్ టెర్రరిస్ట్ ఇన్ మోడర్న్ ఇండియా, ఎనీబడి? రెవల్యూషన్ టెర్రరిజం ఆరిజిన్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటారు. సార్ రాజ్ బిహారీ ఘోష్. రాస్ బిహారీ ఘోష్. సార్. రాస్ బిహారీ ఘోష్ ఎవరు? ఆ, సార్ అదే నాకు సరిగా ఐడియా లేదు కానీ అంటే టెర్రరిస్ట్ అయ్యుండి తర్వాత ఈ స్పిరిచువల్ దానికి వెళ్ళిపోయాడు కదా సార్ ఆయన. ఆయన అరవింద్. ఆ, ఆయన సారీ సార్. రాస్ బిహారీ ఘోష్ అనే అతను 1907లో సూరత్ స్ప్లిట్, హీజ్ ఎ మోడరేట్ అనమాట. నువ్వు చెప్పబోతుంది రాస్ బిహారీ బోస్.
నువ్వు చెప్పింది రాస్ బిహారీ ఘోష్. బోస్ వేరు, ఘోష్ వేరు అనమాట. రాస్ బిహారీ బోస్ ఈజ్ రెవల్యూషనరీ టెర్రరిస్ట్. ఓకే. రాస్ బిహారీ ఘోష్ అనే అతను మోడరేట్. 1907 సోరస్ స్ప్లిట్ కి నాయకత్వం వహించాడు అనమాట అతను. ఓకే. అతను కాదమ్మా. ఇంకా ముందుకు ఎనీబడి, చిన్న ట్రయల్ సరదాగా, గురువుగారికి మీరు ఏదో చెప్తే కొద్దిగా ఉత్సాహం అంతే. ఎనీబడి ఇంకా ముందుకి, 1900 కంటే ముందే. సార్ మంగళపాండి. మహారాష్ట్రలో చాపేకర్ సోదరులు. చపేకర్ బ్రదర్స్. వెరీ గుడ్. చపేకర్ బ్రదర్స్. సో అంతకంటే ముందు తిలక్ గారి గురువు గారు అనమాట వాసుదేవ్. వాసుదేవ్ బల్వన్ పాండే. వాసుదేవ్ బల్వంతరావు ఫాట్కే. వాసుదేవ్ బల్వంతరావు ఫాట్కే అనమాట. హీఈస్ ద పాయినీర్ ఆఫ్ ది రెవల్యూషన్ టెర్రరిజం ఇన్ మోడర్న్ ఇండియా. ఆ తిలక్ గారిని మోటివేట్ చేశారు అతను. అతన్ని చంపేస్తారు. ఆ తర్వాత 1897లో కెప్టెన్ ర్యాండ్ అనేవాడు వచ్చిన తర్వాత అక్కడ ప్లేగ్ కమిషనర్గా పూణేలో ఆయన నియమించబడతాడు. సో పూణేలో ఎవరికి ప్లేగ్ వస్తే ఆయన తీసుకెళ్ళి ఎక్కడో తీసుకెళ్ళి తిండి దొరకని చోట పడేస్తున్నాడు. సో తిలక్ రోట్ ఇన్ హిస్ కేసరి అండ్ మరాఠా, ద టూ పేపర్స్, మరాఠా ఇన్ ఇంగ్లీష్, కేసరి ఇన్ మరాఠా. సో అందులో రాశాడు అనమాట, ఈ రన్ యాక్షన్స్, ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ది రన్ యాక్షన్స్ ఆర్ మోర్ సఫర్ దాన్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ది ప్లేగ్ ఇన్ పూణే. పూణేలో ప్లేగ్ వలన వచ్చిన బాధల కంటే ఆ రన్ వలన వచ్చిన బాధలు ఎక్కువైపోయి వీడిని ఇంక చెప్పాడు అంతే. అందుకే 6 సంవత్సరాలు ఇంప్రిజన్మెంట్ వేశారు అక్కడ అతన్ని. 6 సంవత్సరాలు అంటున్నాను, 14 months ఇంప్రిజన్మెంట్ వేశారు అన్నమాట. అప్పుడు అతను చెప్పాడు అనమాట. అంటే అక్కడి నుంచి మహారాష్ట్రలో రెవల్యూషనరీ టెర్రరిజం గురించి, బెంగాల్లో రెవల్యూషనరీ టెర్రరిజం, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది రెవల్యూషన్ టెర్రరిజం, సెకండ్ ఫేజ్ ఆఫ్ ది రెవల్యూషన్ టెర్రరిజం, థర్డ్ ఫేజ్ ఆఫ్ ది రెవల్యూషన్ టెర్రరిజం, లాస్ట్ చంద్రశేఖర్ ఆజాద్ చనిపోయినంత వరకు, తర్వాత సూర్యసేన్ చనిపోయినంత వరకు, ఆ తర్వాత ఫారిన్ అబ్రాడ్లో మనకి ఏ యాక్టివిటీస్ జరిగాయి, శాంజీ కృష్ణవర్మ అక్కడ ఇండియానా హౌస్ లండన్ గురించి కానీ, కజ్జన్ విల్లీని అక్కడ చంపేయడం గురించి కానీ, ప్యారిస్ స్టట్గార్డ్లో మేడం బెకాజీ కామా జెండా ఎగరవేయడం దగ్గర నుంచి కానీ, ఇలా ఏంటంటే హెచ్ఎస్ఆర్ఏ ఫౌండేషన్, హెచ్ఆర్ఏని హెచ్ఎస్ఆర్ఏగా మార్చడం, థర్డ్ ఫేజ్, భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్, ఇలా ప్రతి దగ్గర, అలాగే గదర్ మూమెంట్ కానీ, కామగట్టుమారు ఇన్సిడెంట్ కానీ, ఇలా ఓవరాల్గా రెవల్యూషన్ టెర్రరిజం అంతా ఒక దగ్గర ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, మీరు గ్రూపంలో అద్భుతంగా రాయగలుగుతారు. అందులో కంటెంట్ ఫ్యాక్ట్లన్నీ పెట్టుకుని ఎనాలిసిస్ పార్ట్ కూడా పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకున్నప్పుడు మీరు ఏంటవుతుందంటే, ఇప్పటి నుంచి ఎనీ సబ్జెక్ట్కి ఒక అప్రోచ్, ది సెనాప్సిస్ ఫర్ మెయిన్స్, సెనాప్సిస్ ఫర్ ప్రిలిమ్స్ అనేది మీరు ప్రిపేర్ చేసుకుంటే మీకు వెంటనే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్మోస్ట్ 1 year అయింది మోడర్న్ ఇండియా చదివి. నేను మోడర్న్ ఇండియా ఫ్రాంక్గా చెప్తున్నాను, ఈ మధ్యన అంతా నేను చదువుతుంది మైథాలజీ చదువుతున్నాను. రామాయణం, మహాభారతం, భాగవతం, పురాణాలు ఇవన్నీ చదువుతున్నాను. లేదంటే యోగా, ఐఎమ్ డూయింగ్ మై యోగా పీజీ డిప్లొమా కాబట్టి యోగా పుస్తకాలు చదివాను. అది అది పతంజలి యోగ మహర్షి గురించి అవన్నీ చదివాను. అంటే బికాజ్ ఓన్లీ ఒక అప్రోచ్ వల్లనే అనమాట. ఆ అప్రోచ్ పట్టుకోండి, ఆ అప్రోచ్ పట్టుకోండి మీకు ఈజీ అయిపోతుంది. ప్రతిదానికి ఒక అప్రోచ్ ఉంటుంది అనమాట. దాన్ని లింక్ చేయగలిగితే లాజికల్ సీక్వెన్స్, ఓహో మహారాష్ట్రలో అనగానే కళ్ళు మూసుకోగానే మహారాష్ట్ర, కెప్టెన్ వాసుదేవ్ బలవంతరావు ఫాట్కే #1, కెప్టెన్ రండ్, అక్కడ అదే దామోదర్ చపేకర్ బ్రదర్స్, ఇద్దరు చపేకర్ బ్రదర్స్. ఆ తర్వాత మిత్రమేళ సొసైటీ ఎవరు స్థాపించారు, అలాగా అభినవ్ భారత్ సొసైటీ ఎవరు, అలాగే మన అనుశీలన్ సమితి ఎవరు స్థాపించారు, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, ఇలా ప్రతి దగ్గర ఆ లింకులు మనం చదువుకోగలిగితే మొత్తం క్లస్టర్ వచ్చేస్తుంది. అప్పుడు రెవల్యూషనరీ టెర్రరిజం అనేది ఎంత ఈజీగా అనిపిస్తుంది. ఆ బిట్లన్నీ మీరు చేయగలుగుతారు. అలా ప్రతిదీ మోడరేట్స్ అనగానే అదంతా క్లస్టర్, ఎక్స్ట్రీమిస్ట్ మూమెంట్ ఒక క్లస్టర్, లేదా పిజెంట్ మూమెంట్స్ ఒక క్లస్టర్, 1857 రివోల్ట్ ఒక క్లస్టర్. 1857 రివోల్ట్ అనగానే అక్కడ 1857 రివోల్ట్ ఏ ఇన్సిడెంట్తో ప్రారంభమైంది? ఏ ఇన్సిడెంట్ ఏంటి, సంఘటన ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 1857 తిరుగుబాటు నాంది. సార్ మేరట్ సార్, ఉత్తరప్రదేశ్. సార్. ఆ, మీరట్. మీరట్లో మేరట్. మీరట్లో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి తిన్నగా ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు వాళ్ళు?
అంటే అప్పుడు ఢిల్లీ చక్రవర్తి బహదూర్ షా టూ సార్, అతను కలుపుకొని, అతను కూడా బ్రిటిష్ తాలూకు బాధితుడు అనమాట. ఉమ్. అతను వీళ్ళు కలుపుకొని ఒక కూటమిగా ఏర్పరచుకొని. ఎందుకు అతన్ని కలుపుకున్నారు? ఆయన నాయకుడుగా ప్రకటించారు. ఎందుకు? ఆయన మొఘల్ అంటే చక్రవర్తి మొఘలు ఎందుకంటే భారతదేశంలో వెళ్ళగొట్టడానికి సార్. కాంగ్రెస్కి ఢిల్లీకి రాజు ఎవరో తెలియదు, అందరూ మొఘల్ ఎంపరర్ అనుకుంటున్నారు. అందుకే అతన్ని సింబాలిక్ హెడ్, షహెన్షా ఏ హిందుస్థాన్ అని చెప్పి, ఆయన షహెన్షా అంటే ఫ్యూచర్ ఎంపరర్ ఆఫ్ ది భారత్ అని చెప్పి ఒక టైటిల్ ఇచ్చి ఆ పనికిమాలిన బహదూర్ షాని పెట్టారనమాట. పనికిమాలిన బహదూర్ షాని పెట్టారు. సో ఇలా అక్కడి నుంచి మనకి 1857 మంది రీజన్స్ ఏంటి ఉన్నాయి. అమ్మా మ్యూట్లో పెట్టుకోండి. 1857 రీజన్స్ ఏంటి? ఇలా ప్రతిదీ మీరు ఆ, ఒక క్లస్టర్ అప్రోచ్ అనేది కనుక మీరు పెట్టుకుంటే మోడర్న్ ఇండియా అనేది చాలా ఈజీ అవుతుంది. అలాగే ఇప్పుడు ఆ, మేము మెయిన్స్ యూపీఎస్సీ మెయిన్స్ చదివినప్పుడు ఆ, ఇప్పుడు చూడకుండా గవర్నర్ జనరల్స్ అన్నీ నేను చూడకుండా చెప్పేవాడిని. ఫ్రమ్ ద బిగినింగ్ గవర్నర్ జనరల్స్ ఒక్క ప్రతి పాయింట్ కూడా పందెం పెట్టుకునేవాళ్ళం మేము. మీరు అలా చదవండి అది. అలాగే చార్ట్ ట్రాక్ట్లు అన్నీ చూడకుండా నేర్చుకోండి. గవర్నర్ జనరల్స్ అన్ని, అలాగే కాంగ్రెస్ ప్రెసిడెంట్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొన్ని క్వశ్చన్స్ అలాగా. ఫస్ట్ ప్రెసిడెంట్ అనగానే హూ ఇస్ ద ఫస్ట్ ఇంగ్లీష్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఏవో హింస. ఏఓ హ్యూమ్ నెవర్ వర్క్డ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. డబ్ల్యూసి బెనర్జీ సార్. He was secretary. I'm asking about the W.C. Banerjee was the first president of INC. మొట్టమొదటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడు. అతను కాకుండా మొట్టమొదటి బ్రిటిష్ అధ్యక్షుడు ఎవరు అని అడుగుతున్నాను నేను. జార్జ్ యూల్ సార్, జార్జ్ యూల్. జార్జ్ యూల్. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరు మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు? అనిబిసెంట్ సార్. భారతదేశపు మహిళా అధ్యక్షురాలు సరోజినీ నాయుడు సార్. లోకమాన్య ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చేశారా లేదా? బాలగంగాధర్ తిలక్ సార్. చేయలేదు సార్. చేయలేదు సార్, ఎప్పుడు చేయలేదా? చేయలేదు సార్. షూర్. షూర్ సార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వెరీ గుడ్. బిఫోర్ ఇండిపెండెన్స్ లాంగెస్ట్ ఎక్కువ కాలం కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? మదన్ మోహన్ మాల్వియా. దాదాబాయి నౌరోజీ 2 సార్లు చేశాడు, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా కదా. మదన్ మోహన్ మాలవీయ కాదు. ఇంకా సార్ గోపాలకృష్ణ గోఖలే. గోపాలకృష్ణ గోఖలే కాదు. కాదు సార్. నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ కాదు. ఎక్కువ కాలం క్లూ ఇవ్వనా? సార్ చిన్న క్లూ ఇవ్వండి. అబ్దుల్ కలాం సార్. ఈజ్ ఎ ముస్లిం. అబ్దుల్ కలాం ఆజాద్. సార్ బబ్రిబ్జాన్ జార్జి. ఒక్క నిమిషం. తగ్గుతుంది. చెల్లి చూడు ఎంత పడిపోయింది. సారీ ఫర్ ద ఇంటరప్షన్, కాల్ వచ్చింది, కట్ చేశాను. ఇది మౌలానా అబుల్ కలాం ఆజాద్. అతను మనకి అరౌండ్ అంటే సుభాష్ చంద్రబోస్ 1939 హరిపుర, 1940 త్రిపురి కదా. అక్కడ అయిపోయిన తర్వాత 41 నుంచి మళ్ళీ 46 వరకు జేపీ కృపలాని వరకు కూడా సెషన్స్ జరగలేదు, కానీ మధ్యలో 1-2 అయి ఉంటాయి. అప్పుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ప్రెసిడెంట్ గా పనిచేశాడు. అది హీఈస్ ద లాంగెస్ట్. అలాగే గాంధీ మహాత్ముడు ఏ సెషన్ కి అధ్యక్షత వహించాడు? బెల్గాం. 1924 బెల్గాం. సో ఇలాగ అన్ని పెట్టుకోండి. టోటల్ ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఎవరు? జార్జి సార్. సో ఇండియా ఆంధ్ర తెలుగు వ్యక్తి ఎవరు? ఆనందాచార్యులు. నాగపూర్ సమావేశం. ఏ సెషను?
నాగపూర్ నాగపూర్ సార్, నాగపూర్ సెషన్. ఓకే, ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఎక్స్ట్రీమిస్టులు 1991 నాగ్పూర్, ఎక్స్ట్రీమిస్టులు మోడరేట్ లేదా అతివాదులు మితవాదులు ఏ కాంగ్రెస్ సెషన్ లో వాళ్ళు ఆ, అతివాదుల్ని కాంగ్రెస్ లోకి కలపడానికి ఏ కాంగ్రెస్ సెషన్ లో నిర్ణయం తీసుకున్నారు? 1916 సార్. 1916 ఒకసారి మీరు డిస్టర్బెన్స్ రాకుండా ఉంచండి, డిస్టర్బెన్స్ వస్తుంది. మీరు ఎవరు అంటే వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి, మిగతా వాళ్ళు వినండి అనమాట. అది నేను మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను. ఏ కాంగ్రెస్ సెషన్లో ఎక్స్ట్రీమిస్టులు లేదా అతివాదులను భారత జాతీయ కాంగ్రెస్లో విలీనం చేసుకోవడానికి నిర్ణయం తీసుకోబడింది? మీరు జరిగింది చెప్తున్నారు, నేను అడిగింది నిర్ణయం తీసుకోబడింది. 1915 ముంబై సెషన్ 1915లోనే నిర్ణయం తీసుకున్నారు, 16లో అది మెటీరియలైజ్ అయింది. ఇది అడిగాడు ఒకసారి, యూపీఎస్సీలో అడిగాడు బిట్ అన్నాడు. అలాంటి మైన్యూట్ కూడా మీరు మీరు చూడగలిగితేనే అప్పుడు క్లారిటీ వస్తుంది. ఇదంతా ఒక క్లస్టర్ అన్నమాట. సో ఇప్పుడు క్లస్టర్ అప్రోచ్ అంటే అర్థమైంది కదా, క్వశ్చన్స్కి వెళ్ళే ముందు అర్థమైందమ్మా? ఏదైనా సరే క్విట్ ఇండియా మూవ్మెంట్ కానీ క్విట్ ఇండియా మూవ్మెంట్ అంతా అక్కడ ఏం జరిగింది ఏంటేంటి అదంతా ఒక అప్రోచ్. సో సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ఉందనుకోండి, 1928 సైమన్ కమిషన్ దగ్గర నుంచి ఇన్సిడెంట్స్ అన్ని లాజికల్ సీక్వెన్స్ తీసుకెళ్ళాలి. అక్కడ చాలా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంటాయి. ర్యామ్సే మెక్డొనాల్డ్ అక్కడ ఆయన తాలూకా ఇది ఇచ్చాడు. తర్వాత మన పూనా ప్యాక్ట్ ఉంటుంది. 1934లో కాంగ్రెస్ స్వరాజ్ పార్టీ, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ స్థాపన బై ఆచార్య నరేంద్ర దేవ్, అచ్యుత్ పట్వర్ధన్ అండ్ అదర్స్, జేబీ కృప్లాని అండ్ అదర్స్. ఇలాగా 1928 సైమన్ కమిషన్ నుంచి 1934 కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ వరకు జరిగిన సంఘటనల సమాహారం అంటాం అన్నమాట. అందులో ప్రతి ఇయర్, అందుకే క్రోనాలజీ బాగా చదవమంటాను. హిస్టరీకి మా గురువులు చెప్పింది ఏంటంటే ప్రతిదానికి ఆ లాజికల్ సీక్వెన్స్తో పాటు క్రోనాలజీ అనమాట. ఓహో ఇది దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అనేది మీరు గుర్తు పెట్టుకున్నారనుకోండి, చరిత్ర అనేది చాలా చాలా ఈజీగా. కొన్నిసార్లు అయితే యూపీఎస్సీ 1 వీక్ 10 డేస్ టైంలో కూడా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మాకు టైం లేకపోయినా మేము ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయేవాళ్ళం. ఎందుకంటే హిస్టరీ వలన అనమాట. హిస్టరీ వలన జనరల్ స్టడీస్ బేసిక్ మార్క్స్ వచ్చేవి, ఈ హిస్టరీ వలన మాకు అది ఈజీ అయ్యేది అనమాట. సో ఆ టెక్నిక్ ఏదో చూడడానికి ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నాం. మీరు అందరూ సిద్ధంగా ఉండండి. మీరు అందరూ మ్యూట్ చేసుకోండి అమ్మా. 1 by 1 డిస్కస్ చేస్తున్నాను. ఓన్లీ యూపీఎస్సీ చెప్దాం అనుకున్నాను ముందు, కానీ మన వాళ్ళు చాలామంది ఏపీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు తెలంగాణ కానీ అదర్ ఎన్డీఏ ఎగ్జామ్ కానీ బ్యాంక్స్ కానీ రకరకాలుగా ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి యూపీఎస్సీతో పాటు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా గతంలో అడిగిన ప్రశ్నలన్నీ ఆ బుక్స్ నేను కిండిల్ వెర్షన్స్ తీసుకున్నాను. అందులో ఒకసారి చూస్తే ఒక ట్రెండ్, ఓహో ఇలా ఉంది, దీని గురించి మనం భయపడిపోవడం అవసరం లేదు, ఇదేం పెద్ద భూతం కాదు అనేది మీకు అర్థమవుతుంది అనమాట. అందుకోసం మనం 1 by 1 వెళ్దాము. ఓకే, సో జనరల్గా ఫస్ట్ చాప్టర్ అనగానే మోడర్న్ ఇండియాలో డిక్లైన్ ఆఫ్ ది మొఘల్ ఎంపైర్, అడ్వెంట్ ఆఫ్ ది యూరోపియన్స్. అంటే మొఘల్ ఎంపైర్ డిక్లైన్ అవుతున్నప్పుడు మొఘల్ వారసత్వ రాజ్యాలు కొన్ని వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ వచ్చింది, బెంగాల్ వచ్చింది, అవధ్, ఇవన్నీ ద సక్సెసివ్ స్టేట్స్ ఆఫ్ ది మొఘల్ ఎంపైర్. ఇవి రైజ్ అవడానికి ట్రై చేసాయి. అప్పుడు కొన్ని ఇండిపెండెంట్ స్టేట్స్ కూడా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మైసూరు, మరాఠాసు, వీళ్ళందరూ అనమాట. అవేం వారసత్వ రాజ్యాలు కాదు, ఇండిపెండెంట్గా అనమాట. సో అవి రైజ్ అవుతున్నాయి. కొన్ని ఇండిపెండెంట్ కింగ్డమ్స్ వచ్చాయి, మొఘల్ వారసత్వ రాజ్యాలు వచ్చాయి. ఈ రెండు మొఘల్స్ ఎలాగా ఉన్నారు, ఈ మూడు కొట్టుకుంటున్నారు. ఈ మూడు కొట్టుకుంటున్నప్పుడు మనకి ఆ, ఎవరో వచ్చి కోతి ఏమో రొట్టె ముక్క ఎత్తుకుపోయినట్టు యూరోపియన్ కంపెనీలు వచ్చి, అందులో బ్రిటిష్ వాడు వచ్చి మొత్తానికి వీళ్ళందరినీ పక్కన పెట్టి అది మోడర్న్ ఇండియాని ఒక 200 సంవత్సరం ఇంచుమించు ఆక్యుపై చేసి ఆల్మోస్ట్ 200 ఇయర్స్ ఆయన వాళ్ళు పరిపాలించడం జరిగింది అనమాట. సో ఈ లాజికల్ సీక్వెన్స్ లో జనరల్గా అడిగే బిట్స్ ఏంటి అనేది ఫస్ట్ చాప్టర్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ కాదు, కొన్ని అడుగుతాను. ఇప్పుడు అన్ని రీసెంట్ ఎగ్జామ్లో 24-25లో 24-23 రకరకాల ఎగ్జామ్లు ఎన్డీఏ కానీ లేకపోతే అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కానీ అన్ని అడిగిన బుక్లోంచి నేను జస్ట్ డిస్కస్ చేస్తున్నాను.
దీనికి ఆన్సర్ మీరు చెప్తే చెప్పండి, లేకపోతే నేను డిస్కస్ చేస్తాను అనమాట. లేకపోతే ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం, లేట్ అయిపోతుంది కాబట్టి. సో మనకి రీసెంట్గా అడిగిన క్వశ్చన్లో ఎంపరర్ బహదూర్ షా జఫర్ బహదూర్ షా జఫర్స్ కింగ్డమ్ ఆర్ ఎంపైర్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ అని చెప్పి ఒక క్వశ్చన్ ఇచ్చాడు అనమాట. ఎక్స్టెండెడ్ ఫ్రమ్ అంటే కింగ్డమ్ ఢిల్లీ కోట వరకే ఆయనకి రాజ్యం లేదు. ఢిల్లీ కోట వరకే ఆయనకి రాజ్యం లేదు. ఏది ఇచ్చినా అది రాంగ్ ఆన్సరే. ఓన్లీ రెడ్ ఫోర్ట్ మాత్రమే అతని కింగ్డమ్. ఏ కింగ్ వితౌట్ కింగ్డమ్ ఈజ్ ద లాస్ట్ ఇదనమాట. ఎవరు మన బహదూర్ షా అదే సారీ ఎవరితను బహదూర్ షా 2 అయితే, ఇది బహదూర్ షా 2 మీద క్వశ్చన్ అడిగాడు, జనరల్ క్వశ్చన్. 1857 టైంలో బహదూర్ షా 2 కింగ్డమ్ ఎంత అంటే ఢిల్లీ టు పాలం, అంటే ఆ ఢిల్లీ నుండి కొద్ది దూరం పాలం విమానాశ్రయం ఉంది కదా, అక్కడ వరకు ఉంది అనేది ఒక సింబాలిక్ గా చెప్తారు. కింగ్ వితౌట్ కింగ్డమ్ అనేది అక్కడ ఆన్సర్ అనమాట. సో మనకి Who among the following Mughal kings had sent Raja Rammmohan Rai as his envoy to London? అతని తాలూకా పెన్షన్ పెంచమని అతనికి పంపించాడు అనమాట. అప్పటికే అడుక్కోవడం మొదలుపెట్టేసింది. అతను పెన్షన్ పెంచడానికి వెళ్ళిన రాజా రామ్మోహన్ రాయ్ 1833లో అనుకుంటా బ్రిస్టల్లో మరణించాడు, లండన్లో చనిపోయాడు. హిజ్ నేమ్ ఈజ్ అక్బర్ 2. అతనే రాజా రామ్మోహన్ రాయ్కి రాజా అనే టైటిల్ ఇచ్చాడు. అంటే ఇక్కడ డిక్లైన్ ఆఫ్ ది మొఘల్ ఎంపైర్ లో బహదూర్ షా దగ్గరని బహదూర్ షా 1 లేదా బహదూర్ షా జఫర్ నుంచి ఆ లైన్ గా ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. డిక్లైన్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ లో ఆ కింగ్డమ్స్ ఈచ్ జస్ట్ బ్రీఫ్ గా జహాందర్ షా గురించి అండ్ బహదూర్ షా గురించి, ఫారూక్ జయార్ గురించి, షా ఆలం గురించి, అహ్మద్ షా గురించి, మహమ్మద్ షా గురించి, ఇలాగా ఇంపార్టెంట్ పాయింట్లు. మరీ ఎక్కువ అచీవ్మెంట్లు ఏం లేవు, అందరూ వేస్తే కాబట్టి బ్రీఫ్గా ఏం అడుగుతారు అనేది ఒక పాయింట్. ఇక్కడ డిక్లైన్ ఆఫ్ మొఘల్ ఎంపైర్లో మొట్టమొదటి మీ క్లస్టర్ ఏంటంటే ఆ లాజికల్ సీక్వెన్స్ అది మొఘల్ కింగ్స్ ఆర్ మొఘల్ ఎంపైర్స్. లాజికల్ సీక్వెన్స్ అది మొఘల్ ఎంపైర్స్ అనేది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుంచుకోవాల్సింది. సో ఇక్కడ కొన్ని వేరే క్వశ్చన్స్ కూడా డిఫరెంట్గా అడిగాడు ఈ మధ్యన, అవి ఒకసారి మీకు డిస్కస్ చేస్తాను అనమాట. సో ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్, ఈ మధ్యకాలంలో ఎక్కువ క్వశ్చన్స్ ఏంటంటే మ్యాచ్ ది ఫాలోయింగ్ అనేది ఎక్కువగా అడుగుతున్నాడు. ఆ మ్యాచ్ ది ఫాలోయింగ్ ఏంటంటే ఇది మీరు చేయాలంటే కనుక ఆ క్రోనాలజీ పార్ట్ మీరు పట్టుకుంటే కానీ మ్యాచ్ ది ఫాలోయింగ్, ఆ మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ అవి నేను డిస్కస్ చేయడం అనేది మీకు చూపించాలి కాబట్టి పీపీటీలో అది నేను అడగట్లేదు. డైరెక్ట్ క్వశ్చన్స్కి ఇప్పుడు నేను పరిమితం అవుతాను అనమాట. సో ఫస్ట్ చాప్టర్ ఈజ్ డిక్లైన్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ అండ్ అడ్వెంట్ ఆఫ్ ది యూరోపియన్ కంపెనీ. అడ్వెంట్ ఆఫ్ ది యూరోపియన్ కంపెనీ అనగానే ఇక ఎవరెవరు వచ్చారు లైన్గా, వాళ్ళ తాలూకా సెంటర్స్ ఏంటి, వాళ్ళ ఇంపార్టెంట్ సెంటర్స్ ఏంటి, వాళ్ళ తాలూకా లీడర్స్ ఎవరెవరు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెంచ్కి బ్రిటిష్కి ఆంగ్లో కర్ణాటక వార్స్ అనేవి ఏ రీజన్స్ మీద వచ్చాయి, వాటి తాలూకా కాన్సిక్వెన్సెస్ ఏంటి, చివరికి ఒక్కొక్క యూరోపియన్ కంపెనీ ఎలా ఎలిమినేట్ అయింది. వాళ్ళ తాలూకా మెయిన్ క్వశ్చన్స్ మాత్రం యూరోపియన్ కంపెనీస్ అనగానే వాళ్ళ స్థావరాలు, వాళ్ళ ప్లేసెస్ అనేది మనకి బాగా అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మద్రాస్ని ఇంగ్లీష్ వాళ్ళు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు మద్రాస్ని? మూడవ వెంకటపతి రాయలు సార్. పేరు అదే ఆయన పేరేంటి? మూడవ వెంకటపతి రాయలు. సర్ ఫ్రాన్సిస్ డే. ఫ్రాన్సిస్ డే. సర్ ఫ్రాన్సిస్ డే కదా. అలాగే అవును సార్. కలకటాని వాళ్ళు 3 ఊర్లు తీసుకున్నారు. 3 ఊర్లు కలకటాగా మహానగరంగా మారింది. అవేంటి? షాలిమతి, కోల్కతా, సూత్నాతి అండ్ గోవిందపూర్. గోవిందపూర్. అది అంటే ఇది కోల్కతా, సుత్నాతి అండ్ గోవిందపూర్. ఫ్రెంచ్ వాళ్ళు పాండిచ్చేరిని ఎవరి దగ్గర ఎక్కడి నుంచి అప్టైన్ చేశారు? దాని పేరేంటి? పాండిచ్చేరి ఒరిజినల్ నేమ్ ఏంటి? వాలికొండాపురం సార్. వాలికొండాపురం. అంటే ఈ ప్లేసెస్ అంటే ఫస్ట్ది
అలా ఎంపైర్స్ గురించి తర్వాత రెండోది ఏంటి, వాళ్ళ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవి ఎలా తెచ్చుకున్నారు, అక్కడ మీరు అది చదువుకుంటే మోడర్న్ ఇండియాలో ఫస్ట్ చాప్టర్ అయిపోయింది. సో నెక్స్ట్కి మనం మన నేషనల్ మూమెంట్లో కాస్త డీటెయిల్గా వెళ్దాం. ఇక్కడ స్టార్టింగ్లో కాబట్టి కొద్దిగా ఫాస్ట్గా వెళ్తున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ చాప్టర్ ఏంటి, ఎమర్జెన్సీ ఆఫ్ అటానమస్ స్టేట్స్, అవధ్, మైసూర్, పంజాబ్ అండ్ బెంగాల్ అనమాట. మేబీ సక్సెసర్ స్టేట్స్ అవ్వచ్చు, మేబీ ఇండిపెండెంట్ స్టేట్స్ అవ్వచ్చు. స్వతంత్ర రాజ్యాలు వచ్చాయి ఈ సమయంలో, స్వతంత్ర రాజ్యాలు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1724లో ఒక వ్యక్తిని ఢిల్లీ సుల్తానేట్ నుండి హైదరాబాద్కి వెళ్ళిపోవడం అనేది ఇట్స్ ఎ సింబాలిక్ ఇన్సిడెంట్. ఇట్ పేవ్డ్ ద వే ఫర్ ద డిసింటిగ్రేషన్ ఆఫ్ ది మొఘల్ ఎంపైర్. ఢిల్లీ సుల్తానేట్ కాదు, మొఘల్ ఎంపైర్ నుండి మొఘల్ సామ్రాజ్య విచ్ఛిన్నానికి అతని తాలూకా వెళ్ళిపోవడం అనేది ప్రధాన కారణమైంది. అతను ఎవరు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? సార్ నిజాముల్ ముల్క్ నిజాముల్ ముల్క్ అసఫ్ జా. అతను అసఫ్ జా 1724లో వెళ్ళిపోయాడు. ఇక్కడ వేస్ట్ రా బాబు, ఇండిపెండెంట్ కింగ్డమ్ బెటర్ మనకని చెప్పి ఈ డిక్లేర్ హైదరాబాద్ వచ్చేస్తారు. ఇండిపెండెంట్ హైదరాబాద్ నిజాం డైనాసిటీని 1724లో అతను స్థాపించడం. దాన్ని ఒకసారి అడిగాడు, డిపార్చర్ వాజ్ సింబాలిక్. అతను రీజన్ ఏంటంటే అతని వల్లనే మొఘల్ సామ్రాజ్యం అనేది పతనమైంది అనేది అక్కడ పాయింట్ అన్నమాట. సో మ్యాచ్ ది ఫాలోయింగ్ అడగట్లేదు ఇక్కడ మనకి. ఇక అవధ్, మైసూరు, పంజాబ్, బెంగాల్ అనగానే ఇండిపెండెంట్ బెంగాల్ లేకపోతే ఇండిపెండెంట్ మైసూర్ ఇవన్నీ మీకు తెలిసిన పాయింట్లు. ఇక్కడ ఈ మధ్యన అడిగిన బిట్లు కొన్ని ఇంపార్టెంట్ 2-3 చెప్తాను, దాన్ని బట్టి మనం అప్రోచ్ మాట్లాడుకుందాం. హూ అమంగ్ ది ఫాలోయింగ్ ఇండియన్ రూలర్స్ ఎస్టాబ్లిష్డ్ ఎంబసీస్ ఇన్ ఫారిన్ కంట్రీస్ ఆన్ మోడర్న్ లైన్స్? అంటే పాశ్చాత్య దేశాల తరహాలో విదేశాల్లో రాయబారుల ఆఫీసులను తెరిచాడు విదేశాలతో. అంటే వాళ్ళతో లింక్ పెట్టుకున్నాడు. ఎవరు? భారతదేశంలో ఒకటే రూలర్, హైదర్ అలీ సన్ సార్. హైదరాబాద్ సన్. అంటే అలాగవుద్ది టిప్పు టిప్పు సుల్తాన్. సుల్తాన్. అంటే బ్రిటిష్ వాళ్ళ తాలూకా ఒరిజినల్ యాటిట్యూడ్ని రికగ్నైజ్ చేసిన రూలర్స్ ఇద్దరే భారతదేశంలో. ఒకరు టిప్పు సుల్తాను, ఇంకొకరు రాజా రంజిత్ సింగ్. రంజిత్ సింగ్ కామ్గా ఉండిపోయాడు, నేను వీళ్ళతో పడలేనని. టిప్పు సుల్తాను యుద్ధం చేశాడు. ఆన్ ద సేమ్ లైన్స్ ఆఫ్ ది ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ట్రై టు ఎస్టాబ్లిష్ రిలేషన్స్ విత్ ద వేరియస్ అదర్ కంట్రీస్. నెపోలియన్ బోనాపార్ట్ ఆర్మీ కూడా రావాల్సింది, అతనితో కూడా అతను రిలేషన్స్ పెట్టుకున్నాడు. అందుకే బ్రిటిష్ వాళ్ళు చాలా భయపడ్డారు. అలాగే ద క్యాపిటల్ ఆఫ్ టిప్పు సుల్తాన్, ఆ థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ తర్వాత ఆ పేరుతోనే ట్రీటీ జరిగింది 1792లో. శ్రీరంగపట్నం సార్. ద క్యాపిటల్ టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్నము. వెళ్ళాము, ఎప్పుడైనా వెళ్ళండి, నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్ అన్నమాట. సో నెక్స్ట్ వన్ మనకి టిప్పు సుల్తాన్ కిల్డ్ వెన్ హీ వాజ్ ఫైటింగ్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ ఫోర్త్ మైసూర్ వార్. ఫోర్త్ ఆంగ్లో మైసూర్ వార్లో టిప్పు సుల్తాన్ ని ఓడించిన బ్రిటిష్ గవర్నర్ జనరల్, బ్రిటిష్ జనరల్ వెల్లస్లీ. లార్డ్ వెల్లెస్లీ. వెల్లెస్లీ లార్డ్. ఇస్ ఇట్ లార్డ్ వెల్లెస్లీ? ఎస్ సార్. No. He is Arthur Wellesley, the brother of Lord Wellesley. బ్రదర్స్ సార్. Arthur Wellesley, in the course of latter days, he became Duke of Wellington. He defeated Napoleon Bonaparte in the Battle of Waterloo. వాటర్లూ యుద్ధం 1815లో వాటర్లూ యుద్ధంలో నెపోలియన్ ఓడించింది ఇతనే. డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ అని టైటిల్ ఇచ్చారు, ఆర్థర్ వెల్లెస్లీ. సో లార్డ్ వెల్లెస్లీ అంటే అనమాట. ఆ క్లారిటీ తెచ్చుకోవాలి ప్రతి దగ్గర. ఎప్పుడైనా స్పెసిఫిక్గా చదవడం, దాన్ని గుర్తుపెట్టుకోవడం అనేది చేయాలి. ఆ బిట్స్ ప్రాక్టీస్ చేసినప్పుడే ఆ అమ్మ మీట్లో పెట్టుకోవట్లేదు, కొందరు అలా డిస్టర్బ్ చేస్తున్నారు అప్పుడు. ఇట్ ఈస్ నాట్ గుడ్. అందరూ పెద్దవాళ్ళు కదా. పెద్దవాళ్ళంటే గురువు గారి కంటే కాదు, మెచ్యూర్డ్ అని చెప్పనమాట. సో మీరు ఆ డిస్టర్బెన్స్ తీసుకురాకూడదు, మన ఫ్లో దెబ్బతింటుంది అనమాట. సో ఇక్కడ టిప్పు సుల్తాన్ గురించి కానీ, లేకపోతే శ్రీరంగపట్నం, ఆ ట్రీటీ ఆఫ్ మ్యాంగ్లూర్ గురించి 1799లో చనిపోవడం, ఇదంతా జనరల్. ఇప్పుడు అడిగింది ఇది యూపీఎస్సీలు అడిగాడు ఆ క్వశ్చన్. ఇప్పుడు ఆర్థర్ వెల్లెస్లీ అనేది యూపీఎస్సీలు అడిగాడు అనమాట. సో
థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్తో సంబంధం ఉన్న బ్రిటిష్ గవర్నర్ జనరల్ పేరు ఏంటి? ఏబిసిడీలు చెప్పం గురువుగారు, ఎందుకంటే హిస్టరీలో ఏబిసిడీలు వద్దంటాను నేను, గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలాగే వాలిస్. లార్డ్ కార్న్ వ్యాలీస్ అన్నమాట. సో థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్లో 1792లో శ్రీరంగపట్నం ట్రీటీలో అనగానే శ్రీరంగపట్నం 1792, 1784 మ్యాంగ్లూర్ ట్రీటీ. ఆ ట్రీటీలన్నీ ఒకసారి ఒక దగ్గర పెట్టుకోవాలన్నమాట. ట్రీటీ ఆఫ్ పురందర్ ఏం చెప్తుంది, ట్రీటీ ఆఫ్ ఏమంటుంది దాన్ని, సాల్వే, ట్రీటీ ఆఫ్ బసైన్ 1782 సాల్వే, 1802 బసైన్. అలా ప్రతి ట్రీటీ గురించి ఒక క్లస్టర్ అప్రోచ్ అనమాట. సో ఇంపార్టెంట్ ట్రీటీలన్నీ అడుగుతారు. దాన్ని మనం జాగ్రత్తగా ఆ సీక్వెన్స్ ఏంటి గుర్తుపెట్టుకుని, ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం అనగానే హాఫ్ ఆఫ్ ది టెరిటరీస్ టిప్పు సరెండర్ చేశాడు. ఇంకా ముందుకెళ్తే అంటే మోడర్న్ ఇండియా వరకే కాబట్టి ఆ శివాజీ దగ్గర ఇక్కడి నుంచి సరిపోద్దండి. ఇక్కడ జరిగిన ప్రతి ట్రీటీని ఒక క్లస్టర్ అప్రోచ్ ఒక దగ్గర మీరు రాసుకుంటే, దాని పాయింట్స్ బ్రీఫ్గా రాసుకుంటే ఈజీ అయిపోతుంది. ఆ ట్రీటీస్ మీద జనరల్గా క్వశ్చన్లు ఎక్కువ అడుగుతుంటారు అనమాట. సో రంజిత్ సింగ్ ఇంకో డైనాసిటీ 6 కదా వచ్చే వీళ్ళు. రంజిత్ సింగ్ కోహినూర్ డైమండ్ ఎక్కడి నుంచి సంపాదించాడు? ఏ విక్టోరియా ఏ మహారాణి రాజు దగ్గర నుంచి సంపాదించాడు? నాదిర్ షా సార్. ఏ? నాదిర్ షా సార్. నాదిర్ షా. నాదిర్ షా ఎప్పుడు వచ్చాడు భారతదేశానికి? 1739. 1739లో వచ్చాడు. సో రంజిత్ సింగ్కి అక్కడ రంజిత్ సింగ్ అప్పుడు లేడు కదా, మహారాజా రంజిత్ సింగ్ పీరియడ్ అది కాదనమాట. సో 1799, 1800, 1806 అనుకుంటా లాహోర్ అగ్రిమెంట్ బ్రిటిష్ వాళ్ళతో. కాబట్టి ఆ నాదిర్ షా వారసుల్తో, అంటే ఆఫ్ఘనిస్తాన్ పరిపాలించిన నాదిర్ షా వారసుల దగ్గర నుంచి తెచ్చుకున్నాడు. అతని పేరు షా షుజా అనే అతని దగ్గర నుంచి అతను తెచ్చుకున్నాడు. సో రంజిత్ సింగ్ గురించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అలాగే ట్రీటీ ఆఫ్ అమృత్సర్ ఆయన చేసుకున్నాడు బ్రిటిష్ వాళ్ళతో. సెట్లేజ్ని బార్డర్గా పెట్టుకుని మీరందరూ కింద ఉండండి, నేను పైన ఉంటానని చెప్పి వాళ్ళకి దండం పెట్టాడు. దండం పెట్టగానే ఇతను ఉన్నప్పుడు మాట్లాడలేదు. ఇతను వెళ్ళిపోగానే మొత్తం 3 యుద్ధాలు చేసి కొడుకు ద లాస్ట్ రూలర్ దలీప్ సింగ్ ఉంటాడు, దలీప్ సింగ్ని తీసుకెళ్లి లండన్ పంపించి బ్రిటిష్ వాళ్ళు మొత్తం వాళ్ళ పంజాబ్నంతా ఆక్యుపై చేశారు. సో ఏమంటారు దాన్ని, దీని తర్వాత ఆంగ్లో మరాఠాస్ స్ట్రగుల్స్ టోటల్, ఫస్ట్ ఆంగ్లో మరాఠా వారు, సెకండ్ ఆంగ్లో మరాఠా వారు, థర్డ్ ఆంగ్లో మరాఠా వారు, ఇవన్నీ ఉన్నాయి కదా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వేరియస్ వార్స్ అన్నమాట. అంటే ఆంగ్లో కర్ణాటక వార్స్, ఆంగ్లో సిక్ వార్స్, ఆంగ్లో మరాఠా వార్స్. ఇదేంటంటే మీరు అడగొచ్చు సార్ ఇవన్నీ గుర్తుండవు. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మరాఠాస్ అనగానే అసలు మరాఠాస్ ఆరిజిన్ నుంచి వచ్చారు మనం. మరాఠాస్ శివాజీ, తర్వాత సంభాజీ, తర్వాత ఆ, ఎవరు రాజారాం, తర్వాత తారాబాయ్, తర్వాత షాహు, తర్వాత ఎవరు బాలాజీ విశ్వనాథ్, తర్వాత రెండో శివాజీ వస్తారు ఆ, సార్. బాలాజీ విశ్వనాథ్, తర్వాత బాజీరావ్ 1, బాజీరావ్ థర్డ్. అతని టైంలోనే మనకి ఆ, ఇది థర్డ్ పానిపట్ వార్ అయింది. సో పీష్వాలు వస్తారు. భారతదేశాన్ని ఎవరు పరిపాలించకూడదో నిర్ణయించింది అంటాడు బిపిన్ చంద్ర. ఇట్ ఈస్ భారతదేశాన్ని ఎవరు పరిపాలించకూడదో హీ వాజ్ డిఫీటెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది అహ్మద్ షా అబ్దాలి అనమాట. ఆ తర్వాత మాధవరావు, నారాయణరావు, బాజీరావు, ఇలాగా మరాఠాసు. ఈ లైన్ మీరు గుర్తుపెట్టుకుని అప్పుడు ఒక్కొక్క పేష్వా టైంలో ఏంటేంటి జరిగింది, ఫస్ట్ యాంగిల్ మరాఠా వారు ఎందుకు వచ్చింది, సెకండ్ యాంగిల్ మరాఠా వారు వచ్చింది, థర్డ్ యాంగిల్ మరాఠా వారు ఎందుకు వచ్చింది, దాని కాన్సిక్వెన్స్ ఏంటి, ఇలా ఏంటంటే ఒకసారిగా ఆ లింక్స్ పెట్టుకుంటే ఓహో ఇది కాన్సిక్వెన్స్ అనగానే. ఇప్పుడు కొన్ని క్వశ్చన్లు మరాఠా వార్స్ మీద అడిగాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో బ్రిటిష్ వారికి ఎక్కువగా రెసిస్టెన్స్ ఇచ్చింది ఎవరు? మరాఠాలు, మొఘల్స్, రాజ్పూట్స్, సిక్స్. స్ట్రైట్ ఆన్సర్ మరాఠాస్. అంతే, మరాఠాస్ అప్పుడు బాగా లీడింగ్ కమ్యూనిటీ కాబట్టి మరాఠాస్ అన్నమాట. సో ఫోర్త్ ఆంగ్లో మరాఠా వార్ గవర్నర్ జనరల్ ఎవరు? No idea, sir. హ్మ్?
ఫోర్త్ యాంగ్లో మరతవార్. ఫోర్త్ అంటున్నాను, థర్డ్ యాంగ్లో మరతవార్, సారీ. థర్డ్ యాంగ్లో మరతవార్ ఎప్పుడు జరిగింది? ఉం? 18 ఆ టైంలో జరుగుతుంది. ఏంటమ్మా? 18 అనుకుంటా సార్. 1817 టు 1818 అప్పుడు గవర్నర్ జనరల్. అందుకే గవర్నర్ జనరల్ మీరు తక్కువ గుర్తుపెట్టుకున్నారనుకోండి, మార్కస్ ఆఫ్ హేస్టింగ్స్, లార్డ్ హేస్టింగ్స్ అంటాం, ఎస్ లార్డ్ సార్. మార్కస్ ఆఫ్ హేస్టింగ్స్ అన్నమాట. అతను ఏం చేశాడు, ఆ పిండారీల్ని కలిపిశాడు, క్లవర్లీ మెజర్ విత్ పిండారీస్ అన్నమాట. ఆ పిండారీల పేరుతో మరాఠాస్ ని ఇబ్బంది పెట్టాడు అనమాట. అక్కడ తర్వాత మరాఠాస్ కోసం అంతా ఆక్యుపై చేసి వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేయడానికి శివాజీ వారసుడికి ఒకటికి పూనాలోని ఒక చిన్న జాగీర్ ఇచ్చారు అనమాట. చిన్న జాగీరు ఇవ్వడం జరిగిందనమాట. అలాగా ఆ మరాఠాస్ ప్రతి పాయింట్ ని మీరు చదువుకుంటే ఈజీగా అయిపోతుంది. సో ఇది మనకి ఇప్పుడు ఈ చాప్టర్లోని సెకండ్ చాప్టర్ ఎమర్జెన్సీ ఆఫ్ ది రీజనల్ స్టేట్స్ లో అవధ్, మైసూరు, పంజాబ్, బెంగాల్. ఇందులో ఎవరు బెంగాల్ అనగానే ఇంకా బెంగాల్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీని అంత మెరుగని విషాద కాలరాత్రి, ఏ నైట్ ఆఫ్ ఎటర్నల్ గ్లూమ్ అని ఎవరన్నారు? ఏ నైట్ ఆఫ్ ఎటర్నల్ గ్లూమ్ అని ఎవరన్నారు? అంత మెరుగైన విషాద కాలరాత్రి. ఎందుకంటే అక్కడి నుంచి మనకి శని దాపురించింది. మన గంగా నదిలో స్పాంజ్ని ముంచేసి లండన్లోని థేమ్స్ నదిలో పిండేశారు అన్నాడు జాన్ సలివన్. ఇక్కడ ముంచేసి అక్కడ పిండేశారు, మొత్తం అంతా పట్టుకెళ్ళిపోయారు అని చెప్పి జాన్ సలివన్ అన్నాడు. ఇది బిపిన్ చంద్రలో ఉంటుంది, నబీన్ చంద్ర సేన్, ఏ నైట్ ఆఫ్ ఎటర్నల్ గ్లూమ్ ఫర్ ఇండియా అంటాడు. అంత మెరుగైన విషాద కాలరాత్రి, బ్యాటిల్ ప్లాసీ. ఎందుకు? చరిత్ర గతిని మార్చిన ప్లాసీ యుద్ధం కేవలం 3 గంటలే జరిగింది, కానీ అది దాని కాన్సిక్వెన్సెస్ అన్నమాట. దాని కాన్సిక్వెన్సెస్ మనకి ఎన్ని వచ్చాయో చూడండి. అక్కడి నుంచి బెంగాల్ కాంగ్రెస్ గురించి, ఆ బెంగాల్ సుల్తాన్ల గురించి, ఏంటేంటి, అలాగే అలీనగర్ ట్రీటీ గురించి, తర్వాత ఏంటిది అది, ట్రీటీ ఆఫ్ అలహాబాద్, మీర్ కాసిం, మీర్ జాఫర్ అండ్ డబుల్ గవర్నమెంట్ ఉంది కదా, ఎవరు, రాబర్ట్ క్లైవ్. అక్కడ డ్యూయల్ గవర్నమెంట్, ద్వంద్వ ప్రభుత్వం అంటాం కదా. ఈ ఈ కాన్సిక్వెన్స్ అన్ని మీరు చూడగలిగితే ఈజీ అయిపోతుంది. బెంగాల్ జస్ట్ ఒకసారి బెంగాల్ క్వశ్చన్స్ 2-3 అడుగుతాను, ఎక్కువ అడగను. బెంగాల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. హూ అబాలిష్డ్ డ్యూయల్ గవర్నమెంట్ ఇన్ బెంగాల్? బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు? ఎనీబడి? వారెన్ హేస్టింగ్స్. వెరీ గుడ్. వారెన్ హేస్టింగ్స్. వారెన్ హేస్టింగ్స్ డ్యూయల్ గవర్నమెంట్ తీసేశాడు అనమాట. అది ఫెయిల్ అయింది చెప్పి ఆయన దివానీ రైట్స్, నిజామత్ రైట్స్, డ్యూయల్ గవర్నమెంట్ ఏంటి, దివానీ రైట్స్, దివానీ రైట్స్, నిజామత్ రైట్స్. ఇది అసలు బాగాలేదని చెప్పి ఆయన మొత్తం తీసేశాడు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి రెండు చూద్దాం. ఆయన వచ్చి హూ వాజ్ ద కమాండర్ ఆఫ్ ది ఆర్మీ ఆఫ్ ది ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ బక్సర్? బ్యాటిల్ హెక్టర్ మన్రో. హెక్టర్ మన్రో. సో బ్యాటిల్ మన్రో. ఎవరెవరికి జరిగింది? త్రైపాక్షిక కూటమి, హెక్టర్ మన్రో. ఎవరా త్రైపాక్షిక కూటమి? మొఘల్స్, అయోధ్య నవాబు షాలం, మొఘల్ చక్రవర్తి సుజావుద్దౌలా, షాలం, మీర్ సుజావుద్దౌలా ఆఫ్ అవధ్, మీర్ ఖాసిం ఆఫ్ బెంగాల్ అండ్ షాలం టు మొఘల్ ఆఫ్ చక్రవర్తి షాలం. ఆ ముగ్గురు కలిసి అక్కడ 1764 లో అక్కడ బక్సర్ అయిన తర్వాత ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ పేరేంటి? అలహాబాద్ సార్. అలహాబాద్ అలహాబాద్ ఒప్పందం. అందుకే ట్రీటీలన్నీ చదవండి, ట్రీటీలన్నీ ఒక దగ్గర ఉండాలి. మీ అమ్ముల పొదిల అస్త్రాలు. నేను చెప్తున్నాను, మోడర్న్ ఇండియాలో నా సీక్రెట్ ఏంటంటే ఏదైనా అడగమన్నమే, అంతే. చెప్పడమే, ట్రీటీలన్నీ చెప్పేయడం, గవర్నర్ జనరల్స్ అంతా చెప్పడం, మొత్తం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్స్ ఇంపార్టెంట్ అన్నీ చెప్పడం, యాక్ట్లన్నీ ఒక దగ్గర అప్ టు 1947 యాక్ట్, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ వరకు అందులో ఇంపార్టెంట్ కంటెంట్లు చూడకుండా చెప్పడం ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే మీకు మోడర్న్ ఇండియా ఈజీ అయిపోతుంది అనమాట. మోడర్న్ ఇండియాకి అదే టెక్నిక్. మేమైతే అలా డిస్కస్ చేస్తే రోజు అదే పని అనమాట. ఒక రిసైటేషన్లో చదివేవాళ్ళం చరిత్రని, అందులో మ్యాక్సిమం ఆన్సర్ చేయగలిగే వాళ్ళమి. మిస్ అయ్యేవి కాదు, ఇంచుమించు మిస్ అయ్యేవి కాదు. ఏవో కొన్ని ఫ్యాక్టర్లు తప్పించి ఇంచుమించు ఏమడిగినా మేము ఆన్సర్ చేయగలిగేవాళ్ళం అనమాట. మళ్ళీ ఇన్ని బుక్స్ కూడా లేవు ఇప్పుడులాగా. మన రీసెంట్గా నేను యూట్యూబ్లో ఒక వీడియో కూడా చేశాను, ఇంపార్టెంట్ బుక్స్ అన్ని మోడర్న్ ఇండియాకి ఏంటేంటి బాగున్నాయని. వీలైతే తర్వాత చూడండి. మన
రాంబాబుస్ అభయం అకాడమీ ఛానల్లో చూడొచ్చు. సో మనకి ఒక్క నిమిషం. ఇంకా బెంగాల్ గురించి జనరల్ క్వశ్చన్ మీరు అందరూ బాగానే ఆన్సర్ చేయగలుగుతారు కాబట్టి బెంగాల్ అనేది ముందుకెళ్తాను. ఇదంతా ఈ విధంగా ఇండియాని గెలుచుకున్న తర్వాత రకరకాల పాలసీస్ పెట్టారు కదా వాళ్ళు. ద పాలసీస్ ఆఫ్ ద కంపెనీ ఇనీషియల్లో ఎకనామిక్ పాలసీస్ కానీ, పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ కానీ, రెవెన్యూ రిఫార్మ్స్, మిలిటరీ రిఫార్మ్స్, ఇవన్నీ జనరల్గా ఇందులోంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి అడుగుతున్నారు. సో ఇది కొద్దిగా డ్రై సబ్జెక్ట్. ఇది డ్రై సబ్జెక్ట్ కాబట్టి ఏదైనా ఒక బుక్ మీరందరూ తెలుగు మీడియం అయితే కనుక ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా ముందు బిపిన్ చంద్ర మోడర్న్ ఇండియా చదవండి బాగా. దాన్ని ఒక 5-6 సార్లు, కనీసం 4-5 సార్లు రిపిటేషన్ చేశారనుకోండి, ముందు లాజికల్ సీక్వెన్స్ అర్థమవుతుంది. ఫ్యాక్ట్లన్నీ అందులో ఉండకపోవచ్చు. ఒకే ఒక ఒక లాజికల్ సీక్వెన్స్ అనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఫ్యాక్ట్లోనికి వెళ్ళాలన్నమాట. సో ఎన్సీఆర్టీ ఈజ్ ద బైబిల్ బిపిన్ చంద్ర చదవండి. ఏ ఎగ్జామ్కైనా పర్వాలేదు. తెలుగు మీడియంలో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు ఆధునిక భారతదేశ చరిత్ర అని చెప్పి సహవాసి గారు అనువాదం చేశారు. ఇంగ్లీష్ కంటే బాగుంటుంది. నేను యూపీఎస్సీ మెయిన్స్ రాయడానికి ఆ పుస్తకం ఎక్కువ ఉపయోగించుకునేవాడిని. అద్భుతమైన బుక్. ఇంకా చదవగలము మేము పర్వాలేదంటే ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్. ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్, భారత స్వతంత్ర సమరం ఉంది కదా, అది ఇంగ్లీష్లో బాగుంటుంది. తెలుగులో కూడా ట్రాన్స్లేషన్ వచ్చింది అది. సో ఈ రెండు పుస్తకాలలో ముందు మోడర్న్ ఇండియా, ఆధునిక భారతదేశ చరిత్ర అనేది మీరు చదివితే సరిపోతుంది. సో పాలసీస్ అండ్ మనకి ఒకసారి కొద్దిగా లేట్, ఇది కొద్దిగా సెషన్ పెద్దది అవుతుంది, భయపడకండి. లేదంటే కొంతసేపు అయిన తర్వాత సెకండ్ సెషన్ ఇంకోటైనా మనం పెట్టుకుందాం, చూద్దాం. ఈ కంపెనీ పాలసీస్ మీద ఇప్పుడు నేను పెద్దగా క్వశ్చన్స్ వెళ్ళట్లేదు. సో రెవెన్యూ అండ్ జ్యుడిషియల్ రిఫార్మ్స్, బ్రిటిష్ పీరియడ్, ఎకనామిక్ రెవెన్యూ అండ్ బ్రిటిష్, ఆ రెవెన్యూలోని ఏంటంటే మార్పులు తీసుకొచ్చారు. అలాగే ప్రతిదాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ రెవెన్యూ ఉందనుకోండి, ల్యాండ్ రెవెన్యూ పాలసీ మీద ఒకటి రెండు క్వశ్చన్లు చేద్దాం అన్నమాట. సో ఇన్ బ్రిటిష్ సిస్టమ్ రైత్వారీ ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ వాజ్ ప్రివలెంట్ ఇన్. రైత్వారీ విధానం బ్రిటిష్ వారి పరిపాలనలో ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంది? మద్రాస్ సార్, బారామహల్. అది మద్రాసు. ఇంకా జనరల్గా అడిగాడు ఇక్కడ ఈ మధ్యన 2024లో ఏదో ఎగ్జామ్ అడిగాడు. దక్షిణ భారతదేశము, అంతే. దక్షిణ దక్షిణ భారతదేశము. అది మనకి మద్రాస్ ప్రెసిడెన్సీలో రైత్వారీ విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసిన అతని పేరు థామస్ మన్రో. కెప్టెన్ రీడ్. థామస్ మన్రో. కెప్టెన్ రీడ్, థామస్ మన్రో. రీడ్ థామస్ మన్రో. మన్రో. ఇప్పటికీ కూడా రాయలసీమలో మన్రోలప్ప అంటారనమాట. మన్రోలప్ప అనే పేరు అనేది చాలా ఫేమస్ పేరు, మీకు అందరికీ తెలిసిందే అనమాట. సో ఇక్కడ పర్మనెంట్ సెటిల్మెంట్ లేదా శాశ్వత శిస్తు విధానము ప్రారంభించిన గవర్నర్ జనరల్ పేరు జనరల్ పెట్టేది. సో పర్మనెంట్ సెటిల్మెంట్ లో జమీందారులు ఎంత వాటా తీసుకునేవారు, బ్రిటిష్ వారికి ఎంత కట్టేవారు? 1/10 సార్. 1/10. జమీందారులు 1%. 1/11, 10/11. 1/11 తీసుకునేవారు, 10/11 కట్టేవారు. ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత దీనికి కంటిన్యూషన్ లింక్ ఏంటి? బ్రిటిష్ వాళ్ళు బిపిన్ చంద్ర మాటల్లో చెప్పాలంటే, డ్యూ టు బ్రిటిష్ ఎకనామిక్ పాలసీస్ ద సెల్ఫ్ సఫిషియంట్ ఇండియన్ విలేజ్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్. స్వయం సంపూర్ణ గ్రామీణ భారతదేశం పూర్తిగా అతలాకుతలమైంది. అంతవరకు సెల్ఫ్ సఫిషియంట్ మనది, హ్యాపీగా ఉండేది. ఎందుకు అతలాకుతం అయింది? ఏ ఇండస్ట్రీస్ పోయాయి? దాని మీద ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్వశ్చన్లు. ఇన్ విచ్ బుక్ దాదాబాయి నౌరోజీ ప్రజెంట్ హిస్ డ్రైన్ ఆఫ్ వెల్త్ థియరీ? ట్రైన్ థియరీ సార్. ఏ పుస్తకంలో ఆయన తాలూకా డ్రైన్ సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించాడు? పావర్టీ ఇన్ ఇండియా. పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, అవును సార్. అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో బ్రిటిష్ పరిపాలన ఎండగట్టిన చరిత్రకారుడు ఎవరు? ఆర్సి దత్ సార్. కరెక్ట్, వెరీ గుడ్. రమేష్ చంద్ర దత్. ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనమాట. సో మనకి ఏమంటారు దాన్ని,
మంచి ఇది డిఫరెంట్ క్వశ్చన్ వచ్చింది. విచ్ కంపెనీ స్టార్టెడ్ ద ఫస్ట్ రైల్వే సర్వీస్ ఇన్ ఇండియా? ఏ కంపెనీ? ఏబిసిలు చెప్తాను. ఈస్టర్న్ రైల్వే, గ్రేట్ ఇండియన్ పెనిన్సులార్ రైల్వే, మద్రాస్ రైల్వే, అవధ్ తిర్హూత్ రైల్వే. రీసెంట్ గా ఒక ఎగ్జామ్ అడిగాడు ఇది. మద్రాస్ మద్రాస్ రైల్వే సార్. సార్. మద్రాస్. ద గ్రేట్ ఇండియన్ పెనిన్సులార్ రైల్వే స్టార్టెడ్ ద ఫస్ట్ రైల్వే సర్వీస్ ఇన్ ఇండియా. ఓకే, ఓహో. ఫస్ట్ రైల్వేస్ అనేది గ్రేట్ ఇండియన్ పెనిన్సులార్ రైల్వే అనేది మీకు జనరల్ గా అది కొత్త బిట్ కదా ఇది. ఇలాంటివి కొత్త కొద్దిగా గుర్తుంచుకోవాలన్నమాట. ఓకే. మ్మ్. సో మనకి ఇంకో క్వశ్చన్ కూడా అలాగే చూశాను, అది కూడా బాగుంది. ద ఇండియన్ ఫెమైన్ కోడ్ 1883 వాజ్ ప్రిపేర్డ్ బై లార్డ్ మెకాలే సార్. లార్డ్ మెకాలే. ఎప్పుడున్నాడు? 1835 మెకాలేస్ కోడ్. అది దేనికి? అది మెకాలేస్ కోడ్ ఎడ్యుకేషన్, డౌన్వర్డ్ ఫిల్టరేషన్ కదా. సార్ క్వశ్చన్ ఒకసారి చెప్పండి సార్. ఇండియన్ ఫెమైన్ కోడ్, భారతదేశ కరువు కోడ్ ఏదో తెలుగులో ఉంది, మన ఎగ్జాక్ట్ గా ఫెమైన్ కోడ్ అంటాం కదా. ఈ కరువుకు సంబంధించిన కోడ్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏబిసిలు చెప్తాను. హంటర్ కమిషను, హర్తో కమిషను, స్ట్రాచీ కమిషను, ఇండిగో కమిషను. ఇప్పుడు నేను స్ట్రాచీ కమిషన్ సార్. మ్మ్. ఎందుకు మీరు ఇప్పుడు ఇది ఆన్సర్ తెలియదు అనుకుందాం. తెలియకపోతే హంటర్ కమిషన్ దేనికి? విద్య కోసం సార్. విలియం విద్యా సంస్థ. ఎడ్యుకేషన్ కోసం హంటర్ కమిషన్. హర్తోక్ కమిషన్ రైల్వే. యూనివర్సిటీ విద్య. ఎడ్యుకేషన్ సంబంధించింది, అది కూడా కదా. ఇండిగో అనేది ఇండిగో ప్లాంటర్స్ కోసం అనమాట. సో ఆన్సర్ స్ట్రాచీ. మనకి 1883 అంటే రిప్పన్ టైంలో మనకి ఈ స్ట్రాచీ కమిషన్ ఫెమైన్ తగ్గించడానికి కోసం అని చెప్పి ఆయన దీన్ని స్టార్ట్ చేశారు. ఆ రిప్పన్ టైంలో వచ్చిన ఎడ్యుకేషన్ కమిషన్ పేరు విలియం హంటర్ కమిషన్. విలియం హంటర్. సో భారతదేశంలో మ్యాగ్నా కార్టా ఆఫ్ ఎడ్యుకేషన్ దేన్ని అంటారు? Woods dispatch. Woods dispatch. వుడ్స్ డిస్పాచ్ ని మ్యాగ్నా కార్టా అని ఎందుకంటారు? అప్పుడు ₹1,00,000 ఆ? ₹1,00,000? ₹1,00,000 మెకాలే టైంలో వచ్చింది ₹1,00,000. అది అది కాదు సార్, 1813 యాక్ట్ అది. 1839 ₹1,00,000 ఇచ్చి తర్వాత 1833లో అది ఇచ్చారు కదా, అది కాదు. వుడ్స్ డిస్పాచ్ ని ఎందుకు మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అంటారు? ఇది అడిగారు యూపీఎస్సీలో. అంటే ఆధునిక విద్యని ఇండియాలో ప్రవేశపెట్టాలి. కరెక్టే. ఎందుకు మ్యాగ్నా కార్టా అంటారు అంటే అక్కడి నుంచే బ్రిటిష్ ప్రజాస్వామ్య చరిత్రలో ప్రజాస్వామ్య అభివృద్ధికి మ్యాగ్నా కార్టా ఎటువంటి పని చేసిందో భారతదేశ విద్యకు సంబంధించి వుడ్స్ అతి ముఖ్యం. అటువంటి పని చేసింది కాబట్టి మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అంటారు. మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఆ లాజిక్, ఆ బిహైండ్ ద రీజన్ ఉంటుంది, ఐస్బెర్గ్. అది వై ప్రతిదానికి వై అని చదవండి, బిట్లకు బట్టి కొట్టికండి అని చాలా మంది నేను చూశాను. టీచర్లు కూడా ఏంటంటే బిట్లో అంటారు, కానీ బిట్లు ఏమొద్దు, కంటెంట్ చదవండి. ఆబ్జెక్టివ్ అడిగితే బిట్లు ఆన్సర్ చేయండి, డిస్క్రిప్టివ్ అడిగితే మెయిన్స్లో రాయండి, ఇంటర్వ్యూలు అడిగితే చెప్పండి. అంతేగాని బిట్ల రూపంలో మనకి నేను చదువుతున్నప్పుడు ఒక ఒక అబ్బాయి, మేము ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నప్పుడు ఆ అవుట్డోర్ టాయిలెట్కి వెళ్తుండే వాళ్ళం జెంట్స్. ఒక అబ్బాయి అక్కడికి వచ్చి పేపర్లో పాకెట్లో చిన్న చిన్న చీటీలు తీసాడు. చీటీలు తీస్తుంటే నాకు క్యూరియాసిటీ వచ్చి ఏం చేస్తున్నామంటే, ఈ బిట్ డిఎస్సి ప్రిపేర్ అవుతుండేవాడు అతను, ఈ బిట్ ఎవరికీ తెలియదు, ఇది నేను చదువుకుంటున్నాను ఇక్కడ అన్నాడు. నాకు వెంటనే ఒక క్వశ్చన్ వచ్చింది, ఎవరికీ తెలియకపోతే మరి ఎలా అడుగుతారు ఆ క్వశ్చన్ అనేసి. ఎవరికీ తెలియంది ఆ అబ్బాయి కనీసం 5-6 డిఎస్సీలు రాశాడు. ఎందుకు? ఆ అప్రోచ్ కరెక్షన్ తర్వాత కరెక్షన్ చేసుకున్నాడు, నా దగ్గరికి వచ్చాడు. అంటే ఎవరికీ తెలియంది మీరు చదవాల్సిన పని లేదు, అందరికీ తెలిసింది బాగా చదవాలి. అందరికీ తెలిసిన ఆ బేసిక్స్నే బాగా ఆర్గనైజ్డ్గా మనం చదివితే సరిపోద్ది. మూలాలకి కట్టుబడి ఉండడమే ఏ పరీక్షకైనా ప్రధాన సూత్రం, ఏ పరీక్షకైనా ఫండమెంటల్ రూల్, రూట్స్కి కట్టుబడి ఉండడం అనమాట. సో ఇది ఈ చాప్టర్లోంచి మనం ఒక్కసారిగా వెళ్తే తర్వాత ఫ్రీడమ్ స్ట్రగుల్ స్టార్ట్ అయింది. అక్కడ ఫ్రీడమ్ స్ట్రగుల్ అమ్మా అంటే అప్రోచ్ కొత్తగా ఏముండదు అనమాట.
ఫ్రీడమ్ స్ట్రగుల్ అనగానే 1857 రివోల్ట్. 1857 రివోల్ట్ అనగానే ఇందాక చెప్పాను, 1857లో మనకి ఏది అడిగినా అది ర్యాపిడ్ ఫైర్ లా చెప్పగలగాలి. ఉమ్. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. 1857 రివోల్ట్లో బ్రతికి చెడిన ఒక జగదల్పూర్ జమీందార్ ఉన్నాడు. అతడు ఎవరు? అతను ఎక్కడి నుంచి ఫైట్ చేశాడు? బ్రతికి చెడిన జగదల్పూర్ జమీందార్ కుల్వత్ సింగ్. కున్వార్ సింగ్ ఎక్కడి నుంచి ఫైట్ చేశాడు అతను? అర్రా లేదా జగదీష్పూర్. అర్రా, బీహార్ సార్. బీహార్లో బీహార్. అర్రా అర్రా దగ్గర నుంచి ఫైట్ చేశాడు. సో అక్కడ ఉమ్, ఏమంటారండి, బీహార్ కా షేర్. ఆ, అది కాదు, ఇంకోటి, రాయ్బరేలీ నుంచి ఎవరు ఫైట్ చేశారు? రాయ్బరేలీ. ఉమ్. ఖాన్ బహదూర్ ఫిరోజ్ ఖాన్. ఖాన్ ఖాన్ బహదూర్ ఖాన్ కట్టనా? నో ఐడియా. బహదూర్ షా 2 పిల్లల్ని షూట్ చేసిన జనరల్ పేరేంటి? జనరల్ హడ్సన్. జనరల్ హడ్సన్. బహదూర్ షా ఎక్కడ మరణించాడు? రంగూన్ సార్, రంగూన్. మయన్మార్. అది రీసెంట్ రంగూన్. బుక్ చదివాను. అక్కడ ద లాస్ట్ మొఘల్ ఎంపరర్ అని, మొఘల్ రూలర్ అని ఆయన పేరేదో హిస్టారియన్, ఇంగ్లీష్ లో చాలా బాగా రాస్తాడు ఆయన. ఎంత ఘోరం అంటే చనిపోయినప్పుడట ఎవరికీ తెలియకుండా పూడ్చిపెట్టేశారట. అంత గొప్ప బహదూర్ షా అని. దిక్కులేని చావు అనమాట. ఎవరికి తెలియకుండా జస్ట్ అలాగా పూడ్చిపెట్టేశారు అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకా 1857 రివోల్ట్, దాని కాన్సిక్వెన్సెస్ కానీ. హలో సార్, ఆ కున్వర్ సింగ్ గురించి మీరు ఫస్ట్ అడిగారు కదా సార్, బ్రతికి చెడి అని ఎందుకన్నారు సార్ అతను? బ్రతికి చెడిన జమీందార్ అంటే అది బిపిన్ చంద్ర బుక్ అలా తెలుగు మీడియంలో ఎక్కువ చదివి అలవాటు అయిపోయింది. బ్రతికి చెడిన జమీందార్ అంటే బాగా ఉండేవాడు, ఈ బ్రిటిష్ వాళ్ళ పాలసీల వల్ల చెడిపోయాడు, అతను లాస్ అయిపోయాడు. జగదీష్ ఓకే, ఓకే, జమీందార్ అనమాట. బ్రతికి ఓకే, చెడి జగదీష్పూర్ జమీందార్. అందుకని ఓకే. ఆ పదం అలాగా. అందుకే వీలైతే మోడర్న్ ఇండియా నేను చెప్పిన పుస్తకం బాగా చదవండి. అదే చదవండి 4-5 సార్లు. మోడర్న్ ఇండియా మీద పట్టు వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏదో బుక్ ఎంచుకోండి. సో మనకి ఇంకా ఇందులో బిట్స్ మనం ఇందులో వెళ్ళట్లేదు. 1857 అందరికీ మీకు తెలిసిందే కాబట్టి ఈ ట్రైబల్ రివోల్ట్స్ అనేది లేదా పీజెంట్ రివోల్ట్స్ అనేది చాలా క్రిటికల్. దీనికి లింక్స్ ఏం లేవు, నేనేం చెప్పలేను. దీన్ని ఏం చేయాలంటే ఒక దగ్గర రాసుకుని జాగ్రత్తగా ఇంపార్టెంట్ ఏవి ఎగ్జామ్లో మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో అందులో ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ ఉంటాయి కదా, ట్రైబల్ మెయిన్ మూమెంట్స్, బిర్సా ముండా, అలా సిద్ధు అండ్ కన్హో, రామోజీ ట్రైబల్ మూమెంట్, అలాగా ఇంపార్టెంట్ మూమెంట్స్ని మీరు బైహార్ట్ చేయండి. దీనికి సీక్వెన్స్ లేదు. దెర్ ఇస్ నో ఆప్షన్ ఫర్ దిస్. దెర్ ఇస్ నో శాంత్ ఆల్సో అనగానే దాని గురించి చదవాల్సిందే. సో ఇంకా సోషియో రిలీజియస్ మూమెంట్స్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. మనకి మోడర్న్ ఇండియాలో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ఇందాక ఒక రాజా రామ్మోహన్ రాయ్ అనగానే మొత్తం కంటెంట్ అంతా ఒక దగ్గర పెట్టుకోగలిగితే అప్పుడు ఆయన మీద ఏం అడిగినా మీరు ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్, నేటివ్ మ్యారేజ్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? నేటివ్ మ్యారేజ్ యాక్ట్ 1852 సార్. ఎనీబడి? 56. 1856. అందుకే 1856. ఫస్ట్ ఎప్పుడైనా ఫ్యాక్ట్లు తప్పుగా గుర్తుపెట్టుకోకండి, తప్పు చెప్పకండి. ఎందుకంటే మీ మాటలు ఎవరైనా వినేసి వాళ్ళది గుర్తుపెట్టేసుకుంటే వాళ్ళ ఎగ్జామ్లో వాళ్ళు అయిపోతుంది అనమాట. సో అలా కాకుండా తప్పు చెప్పకండి. 1872 నేటివ్ మ్యారేజ్ యాక్ట్ విత్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ది కేశవ్ చంద్ర సేన్. ఆయన యాక్టివ్గా ఉన్నప్పుడు ఆ నేటివ్ మ్యారేజ్ యాక్ట్ బ్రిటిష్ వాళ్ళు చేస్తే హీ హిమ్సెల్ఫ్ వైలేటెడ్ దట్ నేటివ్ మ్యారేజ్ యాక్ట్. అండ్ అతను తన కూతురు, తన మైనర్ డాటర్ని అక్కడ కూచ్ బీహార్ ప్రిన్స్కి ఇచ్చి పెళ్లి చేశాడు. అందువల్లనే అక్కడ బ్రహ్మ సమాజ్ విడిపోయింది. 1878లో పండిత్ శివనాథ్ శాస్త్రి అండ్ ఆనంద్ మోహన్ బోస్ ఫౌండెడ్ సధర్మ బ్రహ్మ సమాజ్. అతనిది బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియాగా ఉండేది కదా, దాని నుంచి విడిపోయారు. ఆ తర్వాత కేశవ చంద్రసేన్ చూడండి, ఒక చిన్న మిస్టేక్, అంతవరకు కృష్ణుడు అవతారం అనేవారు అతన్ని. అలాంటి వాడు ఒకసారిగా ఒక చిన్న దీనికి మ్యారేజ్ కోసం కక్కుతు పడడం వలన మొత్తం బ్రహ్మ సమాజ్ కూడా ఆగిపోయిందట. ఎప్పుడో అంత అద్భుతంగా ఒక వెలిగిన బ్రహ్మ సమాజము ఒకసారిగా ఆగిపోయింది 1872 అనమాట. సో అలాగేంటంటే ఆ ఫ్యాక్ట్లు ఉంటాయన్నమాట.
అలాగే 1891 యాక్ట్ వచ్చింది, ఏజ్ ఆఫ్ కన్సెంట్ ఆఫ్ మ్యారేజ్, వాళ్ళ ఇష్టంతో చేయాలని చెప్పి. ఇది అవును ఈ సార్. సంఘ సంస్కర్త కృషి వలన వచ్చింది. ఏజ్ ఆఫ్ కన్సెంట్ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్ అని చెప్పి 1891లో వచ్చింది. మలబారీ ఆ? ల్యాండ్స్ డౌన్ టైంలో మలబారీ వెరీ తీసుకొచ్చింది. గుడ్, వెరీ గుడ్. బెహరంజీ మలబారీ వచ్చింది. సో ఇలాగా అక్కడ ఆ ఫ్యాక్ట్లు అన్నీ మీరు కరెక్ట్గా సోషియో కల్చర్, ఇందాక చెప్పిన అప్రోచ్లో సోషియో కల్చర్ అవేకనింగ్ మూమెంట్ ప్రతిదాన్ని మీరు చదవగలిగి బిట్స్ చేయండి. ఎక్కువగా బిట్స్ చేయగలిగితే అప్పుడు ఏమంటారంటే మనకి ఆ, ఏంటి అసలు ఏ- హలో ఏంటి ఆ, నేను మంచి క్వశ్చన్ అనేసరికి ఒక డిస్ట్రాక్షన్ వచ్చింది. ఆ, ఆర్య సమాజ్ స్వామి దయానంద సరస్వతి చనిపోయిన తర్వాత ఆ, ఆర్య సమాజ్ ఏమైంది? వాట్ హ్యాపన్ టు ఆర్య సమాజ్? స్వామి దయానంద సరస్వతి మరణం తర్వాత చిన్న క్లూ ఇవ్వండి సార్ ఏట. క్లూ ఇస్తాను. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఏవి స్కూల్స్ ఉంటాయి కదా, దయానంద్ ఆంగ్లో వేదిక్ స్కూల్స్. ఇప్పుడు అవును సార్. ఆ డిఏవి స్కూల్స్ అప్పుడు వచ్చాయి, అప్పుడు స్టార్ట్ అయ్యాయి. ఇంకోటి గురుకుల పాఠశాలలు వచ్చాయి. ఇంకో గురుకుల పాఠశాల సార్. స్వామి లజపతి రాయ్. అంటే స్వామి సంవత్సరం సదానంద స్టార్టెడ్ గురుకుల పాఠశాల. లాలా హ్యాన్స్రాజ్ ఫౌండెడ్ దయానంద్ ఆంగ్లో వేదిక్ స్కూల్స్. సార్ రెండు రెండు సంస్కృతం ఆంగ్లం. దయానంద్ ఆంగ్లో వేదిక్ స్కూల్స్ అన్నమాట. సో ఆ స్వామి దయానంద సరస్వతిలో ఏ ఏ బిట్లు వస్తాయి, ఆ కంటెంట్ అంతా ఒక దగ్గర పెట్టుకొని ఆయన ఆర్య సమాజ్ ఎక్కడ స్థాపించాడు, ఆయన గురువు గారు ఎవరు, ఆయన గురువు గారి పేరేంటి, ఆయన ఒరిజినల్ నేమ్ ఏంటి? Hmm? స్వామి విరజానంద వాజ్ హిస్ గురు. హిస్ ఒరిజినల్ నేమ్ వాజ్ మూల్ శంకర్. మూల్ శంకర్ మూలశంకర్. వాజ్ హిస్ ఒరిజినల్ నేమ్ అన్నమాట. సో మనకి ఆ, ఏమంటారు దాన్ని, విడో రీమ్యారేజ్ లీగలైజ్ చేసింది ఎవరి ఎఫర్ట్తో అనగానే మీరందరూ విద్యాసాగర్ అని చెప్పారు. నేనేమంటానంటే విద్యాసాగర్ కంట్రిబ్యూషన్ ఫస్ట్గా టకటక అన్ని చెప్పాలన్నమాట. మొత్తం ఆయన ఏంటేంటి చేశాడు, ఆయన కంట్రిబ్యూషన్స్ ఏంటి, ఆ, ఆయన పేరుతో మనకి ఎందుకు కందుకూరు వీరేశలింగం గారిని దక్షిణ భారతదేశపు విద్యాసాగరుడు అంటారు. ఆయన స్కూల్ ఇన్స్పెక్టర్గా ఏం చేశారు, బెంగాల్ గ్రామర్కి ఆయన ఏం చేశారు, టోటల్ ఎన్ని స్కూల్స్ ఆయన స్థాపించారు, ఉమెన్ ఎడ్యుకేషన్ ఎలా అతను ప్రోత్సహించారు, అలాగా ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గురించి మొత్తం అంతా ఒక దగ్గర చదివితే ఈజీ అయిపోద్ది. హూ వాజ్ ద ఫాదర్ ఆఫ్ రినైజెన్స్, జనరల్ బిట్లు ఇవన్నీ. సో ప్రొఫెట్ ఆఫ్ నేషనలిజం అతన్ని కూడా, అది కూడా అదే రాజా రామ్మోహన్ రాయ్. ఓకే, రాజా రామ్మోహన్ రాయ్కి వ్యతిరేకంగా ఆ సాంప్రదాయ బ్రాహ్మణ వర్గం ఒకటి బయలుదేరి కొన్ని ఉద్యమాలు చేసి ధర్మసభ అని కూడా పెట్టారు. వాళ్ళు బ్రహ్మసభకు వ్యతిరేకంగా ధర్మసభ అని. ఎనీబడి ధర్మ దేవేంద్రనాథ్ ఆ? ధర్మసభ. చూసావా, దేవేంద్రనాథ్ ఠాగూర్ అన్నావు కదా. దేవేంద్రనాథ్ ఠాగూర్ రాజా రామ్మోహన్ రాయ్ చనిపోయిన తర్వాత ఆయన తత్వబోధిని సభ 1839లో పెట్టాడు. తత్వబోధిని పత్రిక 1843లో పెట్టి తర్వాత అతను బ్రహ్మ సమాజంలో యాక్టివ్ మెంబర్ అయ్యాడు. అతను ఎగనెస్ట్ ఎలాగవుతాడు, బ్రహ్మ సమాజం తీసుకెళ్ళాడు ముందుకు దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్ర వచ్చేవాడు. సో రాధాకాంత్ దేవ్, రాధాకాంత్ దేవ్. కాంత్ దేవ్ అనే ఇతను ఇది చేయడం జరిగింది. సో ఇలా సోషియో కల్చర్ అవేకనింగ్ అనేది చూడాల్సి ఉంటుంది. దీని తర్వాత మనకి ప్రెస్ అంతా ఒక క్లస్టర్ అన్నమాట. టోటల్ ప్రెస్ డెవలప్మెంట్ ఆఫ్ ప్రెస్ అంతా, దాని గురించి ఏంటి పత్రికలు వచ్చాయి, దాని డెవలప్మెంట్ ఏంటి, ఏ ఏ కమిషన్లు ఉన్నాయి, దాని గురించి ఓవరాల్గా చార్లెస్ మెట్కాఫ్ లిబరేటర్ ఆఫ్ ఇండియన్ ప్రెస్ అని ఎందుకు అంటారు, తర్వాత వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అంటే ఏంటి, ఆ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ వల్ల వచ్చిన కాన్సిక్వెన్స్ ఏంటి, అలా ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్. ఎడ్యుకేషన్ అనగానే టోటల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అంతా ఒక ఎండ్, ఒక క్లస్టర్. ప్రెస్ అంతా ఒక క్లస్టర్. ఇలాగ మీరు చదువుకుంటే ఈజీగా మీరు ముందుకెళ్ళగలుగుతారు. అక్కడ నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
అక్కడ నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి అంతా ఒక క్లస్టర్. ఆ తర్వాత 1885 to 1905 మోడరేట్స్ లేదా మితవాదులు లేదా ఎర్లీ నేషనలిస్టులు. ఈ ఈ 15 సంవత్సరాల్లో, ఈ 20 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన ఎఫర్ట్స్ ఏంటి, వాళ్ళ అచీవ్మెంట్స్ ఏంటి, ఇదంతా ఒక అప్రోచ్ కింద మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో మీకు సమయాభావం వలన నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే మీ డౌట్స్కి ఇస్తాను. దీని తర్వాత మోడరేట్స్ కానీ లేకపోతే ఎక్స్ట్రీమిస్టులు కానీ లేదా రెవల్యూషనరీ టెర్రరిస్టులు కానీ లేదా గాంధీ గారి ఫేజ్ కానీ లేదా నాన్ కోఆపరేషన్ లేదా సహాయ నిరాకరణ ఉద్యమం కానీ, అంటే సహాయ నిరాకరణ ఉద్యమం లేదా తర్వాత ఏమంటారు దాన్ని, కాంగ్రెస్ స్వరాజ్ పార్టీ. కాంగ్రెస్ స్వరాజ్ పార్టీ పూర్తి పేరు ఎవరని చెప్తారా? అఖిల భారత కాంగ్రెస్ స్వరాజ్ పార్టీ సార్. రాంగ్ ఆన్సర్. రాంగ్ అండి సార్. ఎనీబడి? యూపీఎస్సీలు అడిగాడు సార్ ఇది. చిన్న క్లూ ఇవ్వండి సార్. కాంగ్రెస్ తో పాటు 1920 స్వరాజ్ పార్టీ ఎప్పుడు వచ్చింది? 1921 సార్. 1921 December 30, 1922లో వచ్చింది కదా? 22 అంటే 22 జనవరి 1. జనవరి 1 వచ్చింది. సో అప్పుడు ఏ ఉద్యమాలు జరిగాయి భారతదేశంలో ఉధృతంగా? 1921 అంటే సహాయ నిరాకరణ సహాయ నిరాకరణ ఉద్యమం. ఇంకోటి ఆ, హిందూ 19 ముస్లిం బాయి హిందూ ముస్లిం యూనిటీ హైయెస్ట్. సార్ చౌరీ చౌరీ సంఘటన కూడా జరిగింది సార్ 1921. నేను అనుకున్న ఉద్యమాలు చౌరీ చౌరీ సంఘటన అనేది ఒక ఇన్సిడెంట్ అంతే కదా? ఉత్తరప్రదేశ్ ఓకే సార్. గోరఖ్పూర్లో జరిగింది అది కాదు. ఇంకో ఉద్యమం జరిగింది హిందూ ముస్లిం బాయి అంటున్నాను కదా. ఖిలాఫత్ ఉద్యమం. రౌల చట్టం. ఖిలాఫత్ ఖిలాఫత్. అందుకే కరెక్ట్. దీని పేరు కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ. అది దానికి పూర్తి పేరు. స్వరాజ్ పార్టీ పూర్తి నేమ్ సార్. కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ, అది ఓకే పూర్తి సార్. పేరు. అది ఎగ్జామ్లో అడిగాడు ఒకసారి, కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీ. సో ఇది తర్వాత సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ కానీ లేదా ఒక ఏరియాని లా లింక్ ఉన్నది అంటే 1928 నుండి 1934 వరకు అక్కడ. ఇక్కడ అనుకోండి కాంగ్రెస్ మన నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లేదా అది ఏంటిది అది, దాని పేరు 1919లో వచ్చింది కదా, హెబియస్ కార్పస్ తీసేసాడు, జలియన్ వాలా బాగ్ మసాకర్. అక్కడి నుంచి ఆ రీజన్స్ 1919 నుంచి మనకి 1922 చౌరీ చౌరా ఇన్సిడెంట్ వరకు ఈ సీక్వెన్స్ అంతా ఒకటి. 22 నుండి మళ్ళీ స్వరాజ్ పార్టీ ఎండ్ అయ్యే వరకు ఇంకోటి. అలాగా ఒక క్లస్టర్, ఒక ఏరియా పెట్టుకుని దానిలో జరిగిన క్యాన్వాస్ అంతని అర్థం చేసుకుంటేనే మనకి ఈజీ అవుతుంది. క్విట్ ఇండియా మూమెంట్ అదంతా ఒక ఏరియా. ఆ తర్వాత మనకి పవర్ 19 క్విట్ ఇండియా మూవ్మెంట్ తర్వాత 44లో ఏం జరిగింది, 45లో వేవల్ ప్లాను, 46లో క్యాబినెట్ మిషన్ ప్లాను, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్, అదంతా ఒక క్లస్టర్. అలా ఈ క్లస్టర్ అప్రోచ్ పెట్టుకోండి. సో ఒక 10 నిమిషాలు డిస్కషన్కి ఇద్దాం మీ డౌట్లకి. నేను ఇంకా చాలా కవర్ చేద్దాం అనుకున్నాను, అంత టైం లేదు కాబట్టి మీరు ఏమైనా అడగండి, 1 by 1 నేను క్లియర్ చేస్తాను. బుక్స్ కానీ అప్రోచ్ కానీ ఎలా చదవాలనేది ఇప్పుడు ఒక ఐడియా వచ్చిందా? ఒక బ్రాడ్గా నేషనల్ మన మూవ్మెంట్, మోడర్న్ ఇండియా నేషనల్ మూవ్మెంట్ ఎలా చదవాలనేది ఒక ఐడియా వచ్చిందా లేదా? వచ్చింది సార్. బాగా వచ్చింది సార్. వచ్చింది. ఆ అప్రోచ్. సో వచ్చింది సార్. మీరు ఏమైనా డౌట్స్ అడగండి అమ్మా, ఏమైనా బుక్స్ గురించి కానీ. నేను సార్ క్లాసెస్ ఏమైనా తీసుకుంటారు సార్? క్లాసెస్ నాకైతే టైం లేదు, బట్ ఇంగ్లీష్లో పీపీటీలు అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంగ్లీష్లో పెట్టేసి తెలుగులో చెప్పంటే చెప్పగలుగుతాను, తెలుగులోనే పీడిఎఫ్లు అంటే టైం లేదమ్మా. అందువల్ల అంటే ఆలోచన మార్నింగ్ టైం అయినా లేకపోతే నైట్ సార్ ఆనంద్ సార్ క్లాస్ అయిపోయిన తర్వాత అయినా చూద్దాం. డైలీ ఒక ఏదైనా ఆనందంతో డిస్కస్ చేసాకే, అప్పుడు కానీ చెప్పలేను. చూస్తాను, అంటే మీకు ఇబ్బంది లేకుండా, నాకు ఇబ్బంది లేకుండా, ఆనంద్కి ఇబ్బంది లేకుండా చూద్దాం. అంటే మెయిన్ సిలబస్ తో పాటు ప్రిలిమ్స్ సిలబస్ కూడా కొంత కవర్ అవుతుంది కదా సార్. ఎందుకంటే యూపీఎస్సీయే మెయిన్. మన సోర్సెస్ కూడా ది బెస్ట్ బుక్స్. రీసెంట్గా అయితే ఇప్పుడైతే ఇది చదువుతున్నాను నేను, ఏంటిది మోడర్న్ ఇండియన్ హిస్టరీ, చాలా బాగా రాశాడు ఈయన, తకీర్ జాఫర్ అని, కొత్తగా వచ్చింది, చాలా బాగుంది బుక్. ఈరోజు మీకు బిట్స్, ఇది కూడా జనరల్ బిట్స్ బుక్ ఈరోజు చూశాను. జనరల్ స్టడీస్ చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్, అంటే యూపీఎస్సీ కాకుండా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇందులో కంపైల్ చేశాడు. బాగుంది ఈ బుక్ కూడా, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి.
యూపీఎస్సీకే కాకుండా మొత్తం దిశ పబ్లికేషన్స్ అన్నమాట. అన్ని 10,000 బిట్స్ అని చెప్పి మొదట్లో కొద్దిగా అంత పేరు రాలేదు కానీ ఇప్పుడు చాలా వరకు బాగా తయారు చేశాడు. సార్ తెలుగు మీడియంకి ఏ బుక్స్ బాగుంటాయి సార్ ఇండియన్ హిస్టరీకి? నేను హిస్టరీ తెలుగు మీడియం అంటే తెలుగులోనే మెయిన్స్ రాసాం, తెలుగు లిటరేచర్ చదువుతూ ఉంటాను. కానీ తెలుగు మీడియం అనగానే ఆ, ఇప్పటికీ కూడా ఇండియన్ హిస్టరీ అనగానే ఆ మూడు ముందు చదవండి. ఆర్ఎస్ శర్మ ఏన్షియంట్ ఇండియా తెలుగులో ఉంది. ప్రాచీన భారతదేశ చరిత్ర, అలాగే మధ్యయుగ భారతదేశ చరిత్ర సతీష్ చంద్ర ఉంది తెలుగులో. ఆధునిక భారతదేశ చరిత్రపై బిపిన్ చంద్ర. ఒక గైడ్ ఏదైనా చదివే ముందు ఇది చదవండి. ముందు ఒక గైడ్ ఓకే సార్. ముందు ఈ బుక్స్ చదవండి. ఒక 2-3 ఓకే సార్లు వరుసగా 3 సార్లు చదివారనుకోండి చాలా ఓకే ఈజీగా మీకు గుర్తుంటది. ఆ తర్వాత ఎడిషనల్ ఫ్యాక్టరీ కోసం గైడ్లకి వెళ్ళచ్చు. ఓకే సార్. ఓకే సార్. సార్ ప్రాక్టీస్ ఏ బుక్ బాగుంటుంది సార్ బిట్స్ ప్రాక్టీస్కి? బిట్స్ ప్రాక్టీస్ వీలైతే నేను ఏమంటున్నానంటే బిట్స్ తెలుగు మీడియం అమ్మా. అవునవును సార్. తెలుగు మీడియం పెద్దగా ఐడియా లేదు, కానీ ఈ మధ్యన తెలుగులో కూడా యూపీఎస్సి బిట్స్ అన్ని అనువాదం చేసి ఆ, ఇచ్చారు అని ఎవరో చెప్పారు, నేను చూడలేదు. యూపీఎస్సి బిట్స్ ప్రాక్టీస్ చేయండి. కష్టంగా ఉన్న ఆ ట్రెండ్ అనేది ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్నారు. ఆ ట్రెండ్. సో యూపీఎస్సి బిట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రాక్టీస్ చేయగలిగితే వీలైతే ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ మీకు తెలుస్తుంది అనమాట. తెలుగులో కూడా ఎవరో ప్రింట్ చేస్తారని ఎవరో చెప్పారు, నేను చూడలేదమ్మా. ఫస్ట్ అయితే యూపీఎస్సి చూడండి. లేదంటే ఓకే మన ఏదో మంచి బుక్, మన కరీం సార్ బుక్ బాగుంటుంది, తర్వాత సినయ్ సార్ బుక్ బాగుంటుంది. ఏదైనా ఒక మంచి బుక్ తీసుకుని రెగ్యులర్గా బిట్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అలాగే గతంలో ఇచ్చిన ఏపీపీఎస్సీ బిట్లు తెలంగాణ కానీ ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, అందులో ఉన్నవన్నీ ఒక 2020 నుంచి 2025 వరకు ఈ 5 సంవత్సరాల కాలంలో వచ్చిన బిట్స్ అన్ని విజేత వాడు దించాడు. ఈరోజు చూశాను నేను రాజస్థాన్. అటువంటి దాంట్లో మీరు ఏ చదివితే ఆ టాపిక్స్ ప్రాక్టీస్ చేశారనుకోండి మీకు ట్రెండ్ ఓకే సార్. ఓహో ఇలా అడుగుతున్నారు ఇలా అడుగుతున్నారు. ఎకానమీ అంటే ఎకానమీ, పాలిటీ అయితే పాలిటీ, అలా. అదర్ ఎగ్జామ్ యూపీఎస్సీ ఎందుకు చేయమన్నానంటే ఒకప్పుడు యూపీఎస్సీ లాగే ఇప్పుడు పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఓకే సార్. థ్యాంక్ యూ. అందుకు చూడమన్నాను నేను. అది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇంకా ఇట్లా సార్ డైలీ ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్పండి సార్. ఏం అమ్మాయిలు ఏం అడగట్లేదు, అందరూ అబ్బాయిలు అడుగుతున్నారు. సార్ అమ్మా చెప్పమ్మా. ప్రిపరేషన్ చెప్పమ్మా. స్ట్రాటజీ చెప్పండి సార్. ఆ, దేని మోడర్న్ ఇండియా నేషనల్ మూవ్మెంట్కి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటంటే ఒక బిపిన్ చంద్ర పుస్తకాన్ని కనీసం 4 సార్లు చదవండి. వరుసగా చదవండి. 4 సార్లు ఫస్ట్ టైము జనరల్గా చదవండి, రెండోసారి అండర్లైన్ చేయండి, మూడోసారి మెయిన్ పాయింట్స్ మీద ఫోకస్ చేయండి, నాలుగోసారి మీరు చదివితే మీరు మర్చిపోరు జీవితంలో. ఒక పుస్తకం చదవండి, బాగా చదవండి. చిన్న పుస్తకం 250 పేజీలు ఎంత ఉంటుంది, అది 300 పేజీలు ఉంటుంది. దాన్ని మనసు పెట్టి చదవండి, కన్సాలిడేట్ అయిపోతుంది. అప్పుడు మీకు నచ్చిన గైడ్ చదవండి. మీకు మీకు మంచి మార్క్స్ రాకపోతే నన్ను అడగండి. ఏదో గైడ్ అంతే చాలు. మళ్ళీ పుస్తకాలు వద్దు. ఇప్పుడు మీ దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి, నా దగ్గర మోడర్న్ హిస్టరీకి 300 పుస్తకాలు ఉన్నాయి. నేను ఫ్యాకల్టీ, నాకు ఈచ్ సబ్జెక్ట్కి కావాలి. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్కి ఒక బుక్ ఉంది నా దగ్గర, సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్కి ఒక బుక్ ఉంటుంది, క్విట్ ఇండియా మూవ్మెంట్కి ఒక బుక్ ఉంటుంది. నేనేంటంటే ఏదైనా రెఫరెన్స్ ఎవరైనా అడుగుతారు కదా, యూపీఎస్సీలో చాలామంది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అడుగుతుంటారు, అందుకోసం తీసుకుంటాను. ఎంత తక్కువ బుక్స్ అయితే అంత బాగుంటుంది ప్రిపరేషన్. సో బిపిన్ చంద్ర బాగా చదవడం. ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం వాళ్ళ అయితే స్పెక్ట్రమ్ అద్భుతమైన పుస్తకం, అది కూడా ఎంత లావ్ అయిపోయింది ఇప్పుడు, మనం చూపించాను. ఈ మధ్యన ఇంగ్లీష్లో చిన్న పుస్తకం ఇది ఒకటి వచ్చింది. ఆ, ఏంటిది ఇది, ఎవరిది, సమ్ స్టడీ ఐక్యూ అని ఇంగ్లీష్లో భలే రాశాడు బుక్. చిన్నదే కానీ అన్ని పాయింట్లు దగ్గర దగ్గర పెట్టేసి ఇచ్చారు నాకు. సో ఏదైనా ఇంగ్లీష్ మీడియంలో అటువంటి బుక్ అయినా ఏదైనా ముందు బిపిన్ చంద్ర చదవండి, తర్వాత గైడ్కి వెళ్ళండి. డైరెక్ట్గా గైడ్కి వెళ్ళిపోకండి. ఆ బ్యాక్గ్రౌండ్ మెటీరియల్ ఎవరో, ఆ అనాలిసిస్ ఎవరో, ఎందుకు మ్యాగ్నా కార్టా అనగానే ఇందాక చాలా మంది చెప్పలేకపోయారు. ఆ అనాలిసిస్ రావాలంటే బిపిన్ చంద్ర లాంటి పుస్తకాలు చదవాలి. అది క్లియర్ అమ్మా. వీలైతే ఇండియా స్ట్రగుల్ ఫర్ భారతదేశ స్వతంత్ర సమరం అనే బిపిన్ చంద్ర బుక్ కూడా చదవగలిగితే ఇంకా అద్భుతమైన నాలెడ్జ్ వస్తుంది మోడర్న్ ఇండియా. ఓకే. ఇంకా నేను అమ్మాయిల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అబ్బాయిలే మాట్లాడుతున్నారు. అమ్మాయిలు అమ్మా, ఎనీ డౌట్స్?
డైలీ ఒక టాపిక్ ఇలా తీసుకొని చెప్తే బాగుంటదేమో సార్. ఏంటమ్మా? డైలీ ఒక టాపిక్ మోడర్న్ హిస్టరీకి ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఇలా ఒక టాపిక్ తీసుకొని మీరే చెప్పి లాస్ట్ లో దాని మీద కొంచెం డిస్కషన్ లో పెడితే బాగుంటది. టైం అంటే ఇప్పుడు చూస్తాను, అంటే ఎండోమెంట్స్ అవుతుంది కదా, ఇప్పుడు టైం ఉండదు. ఇది అయిపోతే ఎండోమెంట్స్, అప్పుడు మోడర్న్ ఇండియాకి వస్తాను నేను. చెప్తాను గ్యారంటీ. ఓకే సార్. చెప్తాను, మోడర్న్ ఇండియా బాగుంటుంది, మంచి సబ్జెక్ట్ కదా, తప్పకుండా చెప్తానమ్మా. మాట ఇచ్చామంటే నిలబడాలి కదా, అది అందుకు. ఓకే సార్. థ్యాంక్ యూ. ఇంకా సార్, ఇప్పుడు సార్ ప్రిలిమ్స్ కి ఇది ప్రిలిమ్స్ తీసేస్తానంటున్నారు కదా సార్, గ్రూప్ 2 కి. గ్రూప్ 1 కి అయితే ఉంటుంది కదా సార్, అంటా ఉన్నారు కదా సార్. అది అంటున్నారు కానీ నాకు కూడా దాని మీద పూర్తి క్లారిటీ లేదమ్మా. సో ఎందుకంటే టైం అనేది సార్, ఇంకేం లేదు సార్. ఏమంటానంటే ఫిలిమ్స్ తీసేస్తారు, మెయిన్స్ తీసేస్తారు, లేకపోతే ఏది ఎలా ఉంటుంది అని, కానీ కంటెంట్ అదే కదా. ఓకే సార్. చదవండి, అదే అంటున్నా. అందుకే ఫిలిమ్స్ కోసం చదవకండి, మెయిన్స్ కోసం చదవకండి, ఎంట్రీ కోసం కాదు, కంటెంట్ చదవండి. అప్పుడు ఆ ఎగ్జామ్ ఏదైతే అది మనం యుద్ధంలో దిగాలంతే. యుద్ధం ఎలాగొచ్చినా యుద్ధం చేయాలి కదా మనం. సో కంటెంటే ఓకే సార్. చదవండి. అది ఏ టాపిక్ అయినా కంటెంట్ చదవండి మీరు. వాళ్ళు ఎలా పెడితే అలా రాద్దాం. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా సార్ ఎండోమెంట్ క్లాసులకు కూడా పీడిఎఫ్ ఇస్తున్నారు సార్, తెలియదు మరి. PDF రెడీ చేస్తున్నాము, ఆల్రెడీ మాట్లాడాము, నేను రాసేస్తున్నాను. మీకు ఒక మ్యాక్సిమం 4-5 రోజుల్లో స్టార్ట్ అవుతుంది. రామాయణం నుంచి PDF అనేది, రామాయణం ఫస్ట్ క్లాస్ కూడా అది అప్లోడ్ చేస్తామమ్మా. అది వేరే లైవ్లో చేసేయడం వల్ల అది అప్లోడ్ అవ్వలేదు, రికార్డ్ చేస్తాను మళ్ళీ అది. ఆ, సో మీ గురువుగారు కూడా అడిగారు, ఆనంద్ గారు, సరే అది ముందు పెట్టండి అని, అది పెట్టేస్తామమ్మా. ఓకే సార్. ఇవ్వబడుతుంది. ఎండోమెంట్స్ మొత్తం బాధ్యత తీసుకుంటామమ్మా. నేను ఓకే సార్. నా క్లాసులు వింటే చాలు మీకు 100%. అంటే ఇది సోత్కర్ష సొంత డబ్బాలా కనిపించవచ్చు, ఎండోమెంట్ ఆ పేపర్ మీద అంత వర్క్ చేయడం జరిగింది. ఎందుకంటే కనిపించదు కానీ చాలా టఫ్, అది అర్థం అవ్వదు. చూడడానికి రామాయణం భారతం అంటే మామూలు 1,00,000 శ్లోకాలు మహాభారతం, 24,000 శ్లోకాలు రామాయణం, భాగవతం అన్ని రకరకాల ఇంటర్లింక్లు. ఈజీగా ఏదో పలికెడిది భాగవతం అట, పలికించేది వాడు రామభద్రుండట అని పద్యాలు బాగుంటాయి, కానీ లోనకి వెళ్ళేసరికి కష్టంగా ఉంటుంది. సార్ వన్ మోర్ డౌట్ సార్. ఇప్పుడు పీడిఎఫ్ ఇచ్చిన తర్వాత మన వీడియోస్ వింటే ఆ డిస్కషన్ తో పాటు ఆ పీడిఎఫ్ వెంటనే చదివితే అది కొంచెం బాగా గుర్తుంటదని. అంటే PDF ఇస్తాను కదా, వీడియో ఆ, ఫోకస్తో ఆ లింక్స్ అన్ని చెప్పుకుంటూ వెళ్తాం అంట, అప్పుడు అదే సార్. చదువుకోండి, ఈజీ అయిపోతుంది. అదే సార్. అంటే ఇప్పుడు వీడియోలు వింటున్నాం కానీ వెంటనే మళ్ళా పీడిఎఫ్ ఉంటే చూడడానికి కొంచెం అది. కదా మొదలుపెట్టాం. మీరు ఇప్పుడు మహాభారతంకి రామాయణం కొద్ది లేట్ అవుతుంది, మహాభారతంకి మధ్యలోకి వచ్చేసింది కాబట్టి అప్పుడు అది ఇచ్చేస్తాం. భాగవతం నుండి పాఠంతో పాటు PDF ఇస్తాం. ఎస్ సార్. ఓకే. అది ప్లాన్ అనమాట. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, అంత టైం స్పెండ్ చేయాలి కదా నేను, అది ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. ఎందుకు. ఉం? ఓకే సార్. ఇంకా సార్ డైలీ స్ట్రాటజీ ఎలా పెట్టుకుంటే బాగుంటుంది సార్? డైలీ స్ట్రాటజీ మంచి క్వశ్చన్ అడిగామ్మా. అంటే డైలీ స్ట్రాటజీ నేనేమంటానంటే, చాలా మంది విజేతలను కూడా చూసిన తర్వాత, విద్యాధరి గారిని ఎప్పుడు నేను ఉటంకిస్తాను. ఈ ఒక రోజుకి ఆవిడ షెడ్యూల్ పెట్టుకునేవారు విద్యాధరి గారు, ఆవిడ జాయింట్ కలెక్టర్ చిత్తూరు. ఆ షెడ్యూల్ని 100% ఆవిడ ఇంప్లిమెంట్ చేసేవారు, పడుకునేవారు కాదన్నమాట. అంటే ఒక టార్గెట్ పెట్టుకోవాలి, ప్యారల్గా తీసుకెళ్ళాలి అన్ని సబ్జెక్టులు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 సబ్జెక్టులు చదువుతున్నారు, ఒక టాపిక్ అనుకోవడం, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలన్నమాట. అది అంటే 1 డే టైం టేబుల్ వేసుకోండి, అది నైట్ రివ్యూ చేసుకోండి, మళ్ళీ నైట్ పడుకున్నప్పుడు మర్నాటికి టైం టేబుల్ వేసుకోండి. ఆ రోజు ప్రతి డే ప్రతి అవర్ నిజంగా ఆ ఆ స్ఫూర్తి తనను చూసి నాకు ఎంత ముచ్చట అనిపిస్తుంది అంటే, 35 రోజులు యూపీఎస్సి మెయిన్స్ రాసిన తర్వాత IFS మెయిన్స్కి టైం వస్తే 2 కొత్త సబ్జెక్టులు తీసుకుని ఆమె చదివి ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ కొట్టింది. ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే, ఒకే సంవత్సరం IAS IFS కొట్టిన ఏకైక వ్యక్తి నేనైతే ఎవరిని వినలేదు. ఈ మధ్యన అప్పుడెప్పుడో వచ్చారేమో మరి. సో అంటే ఏంటి, ఆ డెడికేషన్ అన్నమాట, ప్లానింగ్ ఎగ్జిక్యూషన్. ముందు ప్లాన్ చేసుకోవాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి 100% ఇవ్వాలి. ఎక్కువ ప్లాన్ వద్దు, 1 డే ప్లాన్ అన్నమాట. దీన్ని అంటే దీని సింపుల్ లాజిక్ ఎలాగంటే, కైజన్ కాన్సెప్ట్ అని, జపనీస్ కైజన్ కాన్సెప్ట్ని ఇంగ్లాండ్ సైకిల్ కోచ్, ఇంగ్లాండ్ ఏంటంటే టూర్ డి ఫ్రాన్స్లో కానీ చాలా చోట్ల ఇంగ్లాండ్కి ఎప్పుడు మెడల్స్ రాలేదు, గోల్డ్ మెడల్ ఇక్కడ ఒలింపిక్స్లో కానీ. అప్పుడు ఇంగ్లాండ్ కోచ్ ఏం చేశాడంటే,
వాళ్ళందరినీ పిలిచి కైజన్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేసి ఆయన ఏం చేశాడు, ఆ సైకిల్కి సంబంధించి స్పీడ్ కొద్దిగా పెంచుకోవడం, ఆ మెయింటెనెన్స్ కొద్దిగా అన్ని డివైడ్ చేసాడు. ఏంటి, సక్సెస్కి ఏవైతే భాగం అవుతాయో సైక్లింగ్లో ఒక 20-30 అంశాల కింద డివైడ్ చేసి ప్రతి అంశంలోని ఒక 10% ఇంప్రూవ్మెంట్ చూపించుకున్నాడు. సో నిజంగా మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను, ఇది జరిగిన సంఘటన. సైక్లింగ్లో ఇంగ్లాండ్ ఎన్నో రికార్డులు సృష్టించింది సైక్లింగ్లో. ఆ తర్వాత ఆ కైజన్ కాన్సెప్ట్ వలన టూర్ డి ఫ్రాన్స్ వరుసగా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్స్, ఎన్నో మెడల్స్ కేవలం కైజన్ కాన్సెప్ట్. అంటే ఏంటి, ప్రతి దాంట్లోనే ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేయండి, అప్పుడు ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ మీకు వచ్చేస్తుంది. అదే నిజంగా కైజన్ కాన్సెప్ట్ అనేది. అదే విద్యాధరి లాంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన ఐఏఎస్ అచీవ్ చేయడంలో గల సీక్రెట్ అని నాకు అనిపిస్తుంది. ప్లాన్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయడంలో 100% కమిట్మెంట్ మీరు చూసుకోండి, అప్పుడు మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో క్లియర్ అమ్మా, అర్థమైందా? సార్ అర్థమైంది సార్. ఇంకా అమ్మాయిలు ఒక్కరు అడగట్లేదు. సార్ ఎండోమెంట్ లో గ్రేడ్ 1 అంటే దానికి సిలబస్ ఏమైనా ఇదే ఉంటుందా లేకపోతే మారుతుందా సార్? ఏదైనా ఇదే ఉంటుంది. ఉమ్. ఇంకేముంటుంది, అంతా పెట్టేశాడు కదా సిలబస్. ఆ పేపర్ మీరు వర్రీ అవ్వకండి, 100% నాది భరోసా. మీకు క్లాస్లో నా వాయిస్ వినబడాల్సిందే ఆ పేపర్కి సంబంధించి. మీరు బిట్ చూడగానే నేను అక్కడ మాట్లాడింది మీకు వస్తుంది. దిస్ ఈజ్ మై వర్డ్. ఓకే సార్. ఎండోమెంట్ పేపర్ 2 పూర్తి బాధ్యత నాదే. అమ్మా సాహితీ, ఆడపిల్లలు ఎవరు అడగట్లేదు? అమ్మాయిలు అంతే, అంత క్లియరా? సార్ స్మాల్ రిక్వెస్ట్ సార్. హలో, వాయిస్ సరిలేదమ్మా. సార్ 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 స్మాల్ రిక్వెస్ట్ సార్. అదే చెప్పండి. మీ ఇండియన్ హిస్టరీ, అదే మోడర్న్ హిస్టరీ మొత్తం పీడిఎఫ్ ఉన్నాయని చెప్పారు కదా సార్. ఆ అది పీపీటీ, ఏమైనా మీరు పెట్టగలరు? ఆ పీపీటీలు చాలా ఉంటాయి. 100 పీపీటీ, 100 మోడర్న్ ఇండియా కదా ఉంటాయి. ఏవో మీకు కావాలా ఎవరికైనా? సార్. నువ్వు నాకు మెసేజ్ చేయి, నీకు పంపిస్తాను. ఓకే సార్. ఓకే ఇంగ్లీష్ మీడియం కదా, సార్. వాళ్ళకి పెద్దగా అది ఇబ్బంది పడతారని సార్ నాకు నా నెంబర్ ఇస్తాను, మెసేజ్ చేయండి. ఇప్పుడు ఏం సార్ చెప్తారా నేను సార్? కూడా ఇంగ్లీష్ మీడియమే సార్. అమ్మా సార్ నేను కూడా ఇంగ్లీష్ మీడియమే సార్. అదే మనం మాట్లాడుకుందాం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మాట్లాడుకుందాం. మీకు ఏది కావాలో అది పంపిస్తాను. చాలా అంటే టాపిక్ వైజ్ ఉంటుందమ్మా, అది అలాగే సార్. వైజ్ ఉంటుంది. అది డీటెయిల్డ్గా అంటే నేను అకాడమీలో చెప్పినప్పుడు అది ప్రిపేర్ చేశాను అనమాట. ఓకే సార్. చాలా బుక్స్ నుంచి. తప్పకుండా మీరు మెసేజ్ చేయండి ఒకసారి. 800880 సార్ ఒక సెకండ్ సార్. 800 880 ఓకే సార్. 880 1297కి మెసేజ్ చేయండి. ఎవరైనా పేరు అది చెప్పండి అమ్మా. ఓకే సార్. 12 సార్ 12 1297 సార్ వన్ మోర్ సార్ వన్ మోర్ 800 880 1297. 1297. ఓకే ఓకే సార్. సార్. సార్ ఒక్క నిమిషం సార్. దిశ దిశ పబ్లికేషన్స్ మీరు చెప్పారు కదా సార్ ఇప్పుడు. కదా దిశదా, ఇది అవును. ఈ రోజే కొన్నానమ్మా, రాజేశ్వరి కళ్యాణ్. అది ఆ, బాగుంది. ఆ. అంటే కంప్లీట్ ఇండియన్ హిస్టరీ కవర్ అవుతుందా సార్ బిట్స్? ఇది ఇండియన్ హిస్టరీ కాదు, టోటల్ జనరల్ స్టడీస్ మీద. స్టడీస్ అంటే లాస్ట్ 25 పేపర్స్ అలా ఇస్తారు సార్, అదే. యూపీఎస్సీకి అంటే ఇప్పుడు యూపీఎస్సీకి కాదు, అన్ని ఎగ్జామ్స్ కలిపి ఇవి ఇచ్చాడు అనమాట. ఓన్లీ ఓకే సార్. యూపీఎస్సీ కంటే మీరెవరు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వట్లేదు కదా, మళ్ళీ అది హై ఆ, అయిపోతుంది నా ఉద్దేశం అనమాట. అంటే ఆ, ఏ అంటే గ్రూప్స్ ప్రిపేర్ అయితే దానికి తగ్గట్టు చదవాలి. అలాగే సార్. అది ఎప్పుడు మరి ఓకే. ఎక్కువ అయిపోతుంది, స్థాయి పెరిగిపోతే మీకు టైం వేస్ట్ అయిపోతుంది. అంటే గ్రూప్ 1 సార్ అది గ్రూప్ మీరైతే. 1 కూడా నాకు తెలిసి గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవన్నీ ఒక స్థాయిలో ఉంటాయి కదా. అందుకే యూపీఎస్సీ ప్రాక్టీస్ చేయండి. యూపీఎస్సీ డైరెక్ట్గా ఇప్పుడు తీద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాప్టర్ వైజ్ అన్ని యూపీఎస్సీ ప్రీవియస్ బిట్స్ ఇచ్చాడు. అయితే అవన్నీ ఏంటంటే కొద్దిగా పెద్ద పెద్ద ఉంటాయి. మిగతా ఎగ్జామ్స్ చదివిన వాళ్ళకి ఇబ్బంది పడతారు కదా, ఇప్పుడు ఎండోమెంట్స్లో ఆ స్థాయిలో అడగరు. అందుకే ఓకే సార్. అందరికీ ఉపయోగపడేటట్లు అవి నేను చెప్పాను. ఓకే సార్. అది మొత్తానికి అమ్మాయి థ్యాంక్ యూ. మాట్లాడావమ్మా, ఆ అమ్మాయి అవును సార్. గుడ్.
సో సుజాత సార్. సుజాత, ఓకేనమ్మా, ఓకే. ఓకే సార్, ఇంకా థ్యాంక్ 10:30 చాలాసేపు అయిపోయింది. ఆ, సార్ వాట్సాప్ లో మెసేజ్ చేస్తాం సార్ అది. చేయండి అమ్మా. ఎవరైనా ఏది కావాలన్నా గురువు గారికి మెసేజ్ చేయండి. 100% నేను రెస్పాండ్ అవుతాను. ఆనంద్ గారు నిజంగా చాలా మంచి కంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆనంద్తో కలిసి ప్రయాణం చేయడం అనేది నాకు కూడా చాలా ఆనందం అనిపించింది. ఓకే, సో మనం మళ్ళీ కలుసుకుందాం. శుభరాత్రి అమ్మా, గుడ్ నైట్. ఇంకేమైనా ఉంటే మాట్లాడవచ్చు, కానీ ఇప్పటికే 1:30 అయిపోయింది కదా, అందుకని. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ ఓకే యూ. గుడ్ నైట్ సార్. గుడ్ ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ నైట్. నైట్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ అమ్మా.